హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మెన్యూ బార్లో ఉన్న ఎడిట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎడిట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు కొన్ని చదువుతానే అర్థమవుతుంటాయి. సో ఎడిట్లో ఫస్ట్ వన్ అండు, సెకండ్ వన్ రీడు అనమాట. అండు రీడు, ఇక్కడ టాగుల్ కూడా ఉంది. సో మీకు అండు రీడు తెలుసు, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఒక బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకుంటున్నాను. ఇందులో కలర్ ఫిల్ అనేది చేస్తున్నాను. సో కలర్ ఫిల్ అనేది చేశాను కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఒక స్టెప్ బ్యాక్కి వెళ్దాం. ఓకే, సో అండు ఫిల్ అని ఉంది కదా, ఎందుకంటే కలర్ ఫిల్ చేస్తా కదా, అందుకే ఫిల్ అని వచ్చింది. ఓకే, ఒక స్టెప్ అండు చేస్తాను అంటే ఫిల్ అనేది పోయింది. ఇక్కడ చూడండి, ఫిల్ పోయింది. ఓకే, మళ్ళీ అండు రెక్టాంగిల్ కూడా అంటున్నారు, అంటే రెక్టాంగిల్ని కూడా అండు చేయాలని అడుగుతున్నారు. సో అవసరం లేదు. ఇప్పుడు రీడు ఫిల్ చేద్దాం, అంటే ఇందాక ఫిల్ బ్యాక్ వచ్చాం కదా, ఒక స్టెప్ ముందరికి అంటే ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మనం అటు ఇటు టాగుల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కింద టాగుల్ ఉంది చూడండి, లాస్ట్ స్టేజ్ అని ఉంది. సో ఇది లాస్ట్ స్టేజ్, మళ్ళీ కొంచెం ముందుకి. సో ఈ రెండింటి మధ్యనే మనకు అది టాగుల్ అవుతుంటుంది అనమాట. అండు రీడు ఈ కింద టాగుల్. సో ఇదనమాట. ఓకే, కింద ఫేడ్ ఫిల్ అని ఉంది కదా, సో ఇది చూద్దాం. దీనికి కూడా నేను ఫిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిల్ అనేది ఫిల్ చేస్తా కదా, ఇప్పుడు ఈ కిందనే మనకు ఫేడ్ ఫిల్ అని ఉంది. సో ఇదేంటంటే ఒపాసిటీకి సంబంధించింది అనమాట. అంటే ఏదైనా ఫేడ్ ఉందనుకోండి, ఇప్పుడు దానిలో ఒపాసిటీని ఇలా డిక్రీస్ చేయొచ్చు మనం. చూస్తారా, ఇలా డిక్రీస్ చేయొచ్చు. సో ఇది నేను ఇమేజ్ పైన మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ పైనే డైరెక్ట్గా ఒక ఫిల్ అనేది డ్రాప్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక ఫిల్ తీసుకుంటున్నాను, అది డైరెక్ట్గా అప్లై చేస్తున్నా ఇమేజ్ పైనే. సో చూడండి, ఇలా అప్లై చేస్తాను. ఇప్పుడు ఎడిట్లో ఇక్కడ మనకు ఫేడ్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, మనకు లేయర్ అనేది తీసుకోలేదు, నేను బ్యాక్గ్రౌండ్ పైనే జస్ట్ కలర్ అప్లై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫేడ్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ ఫేడ్ని నేను ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేస్తాను. చూడండి, మనకి డిక్రీజ్ చేస్తుంటే రివీల్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి చూడండి. బ్లెండింగ్ మోడ్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మల్టిప్లై అప్లై చేస్తున్నాను. సో చూసారా, మల్టిప్లై అనేది ఎలా అప్లై అయింది. అండ్ ఇందులో మళ్ళీ ఒపాసిటీ మల్టిప్లైలో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లే అప్లై చేద్దాం. సో చూసారా, ఓవర్లే. ఓకే, నేను జస్ట్ ఓకే అంటున్నాను. ఇక్కడ ప్రివ్యూ ఉంది చూడండి, చూసారా, ఓకే. సో చూడండి, అంటే ఇక్కడ నేను లేయర్ కూడా సపరేట్ ఏం తీసుకోలేదు, జస్ట్ దానిపైనే డైరెక్ట్గా అప్లై చేస్తాను అనమాట. ఓకే, సో ఇలా చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌషన్ బ్లర్ ఎందుకు తీసుకున్నా అంటే అది ఫోటో మొత్తం అప్లై అవుతుంది. సో చూడండి, ఇలా అప్లై చేస్తాను కదా. ఇప్పుడు దీనికి కూడా మనము ఫేడ్ అనేది తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫేడ్ గౌషన్ బ్లర్ అని ఉంది. సో చూడండి, ఇదిగోండి, అంటే అందులో ఉన్న ఒపాసిటీని తగ్గించవచ్చు, మళ్ళీ ఇంక్రీజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 54 పెడుతున్నాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై తీసుకుందాం. సో చూడండి, గౌషన్ బ్లర్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ ఒకసారి పెడదాం. సో చూడండి, ఓకే, ఇప్పుడు ఓవర్లే పెడదాం. నార్మల్ దానికి అండ్ బ్లర్ ఉన్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే అంటున్నాను, అంటే మనము ఇక్కడ ఎలాంటి లేయర్ తీసుకోకుండా బ్యాక్గ్రౌండ్ పైనే చేసుకోవచ్చు అనమాట. ఈ పార్ట్కి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫేడ్. ఇక్కడ ఫేడ్ అనగానే మనకి ఇక్కడ సైడ్కి కనిపిస్తుంటుంది ఏ టైప్ ఆఫ్ ఫేడ్ అనేది. ఇప్పుడు గౌషన్ బ్లర్ తీసుకున్నాం కాబట్టి గౌషన్ బ్లర్ వచ్చింది. ఫిల్ తీసుకుంటే ఫిల్ వస్తుంది. సో ఏది తీసుకుంటే అది కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎడిట్లో మనకి ఇక్కడ కట్, కాపీ అని ఉంది, ఇక్కడ పేస్ట్ అని ఉంది. సో ఈ 3 అనేది మీకు జనరల్గా తెలుసు. ఓకే, నేను ఒకసారి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇమేజ్ తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎడిట్లో ఫస్ట్ వన్ కట్. సో ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి కట్ అయిపోయి ఇప్పుడు నేను ఇక్కడ లేయర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ పేస్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక లేయర్ తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎడిట్లో చూస్తే పేస్ట్ ఉంది, మళ్ళీ నేను ఇంకొక పేస్ట్ అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇలా ఎన్నిసార్లన్నా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏరియా అనేది కంప్లీట్గా కట్ అయిపోయింది. సో అది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ కట్ అయిపోయింది, కాకపోతే మనకు పేస్ట్ అనేది ఎన్నిసార్లైనా జరుగుతుంది. సో ఇప్పుడు కింద కాపీ అనేది చూద్దాం. మళ్ళీ సేమ్ ఏరియాని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎడిట్, సో కింద కాపీ అని ఉంది. సో చూసారా, ఏరియా అనేది కట్ కాలేదు. ఓకే, నేను లేయర్ తీసుకుంటున్నాను, లేయర్ 1. సో డీసెలెక్ట్ చేస్తున్నాను, లేయర్ 1 తీసుకున్నాను. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్. సో చూడండి, ఇక్కడ పేస్ట్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి పేస్ట్.
సో చూడండి. ఓకే. సో డిఫరెన్స్ చూస్తారు కదా! కట్ అనేది కంప్లీట్‌గా కట్ అయిపోతుంది. అదే కాపీ అనుకోండి జస్ట్ కాపీ తీసుకుంటుంది అంతే. పేస్ట్ అయితే రెండిటికి సేమ్. మనం ఎన్ని సార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎడిట్‌లో కాపీ మెర్జ్డ్ అని ఉంది. సో ఈ కాపీ మెర్జ్డ్ ఏంటంటే ఇక్కడ 2 లేయర్స్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి మనం రెడ్ లేయర్‌లో ఉన్నాము. ఇప్పుడు మనం కాపీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 లేయర్స్‌ని కంబైన్ చేస్తూ ఈ ఏరియా అంటే మధ్యలో ఇంటర్సెక్ట్ ఏరియా ఉంది కదా! దీన్ని కాపీ తీసుకున్నాను. కానీ నేను ఉన్న ఏరియా రెడ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఎడిట్‌లో కాపీ తీసుకుందాం. తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి. ఇక్కడ పేస్ట్. మనకు ఓన్లీ రెడ్ మాత్రమే వచ్చింది. ఇక్కడ మాత్రం మనము రెండిటిని కలిపి తీసుకున్నాం. ఓకే. కానీ లేయర్ రెడ్‌లో ఉన్నందుకు ఇక్కడ రెడ్ మాత్రమే వచ్చింది. సో అలా గాకుండా అసలు ఏ లేయర్‌లో ఉన్నా గూడా మనకు 2 లేయర్‌లు కలిపి రావాలి. అంటే ఈ సెలక్షన్ ఎక్కడుంటే అదంతా మనకు ఒకటే ఏరియా లాగా కావాలి కాపీ అనుకుంటే ఆ టైంలో మీరు ఎడిట్‌లో కాపీ మెర్జ్డ్ అనే ఆప్షన్‌ని క్లిక్ జేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ వెళ్ళి పేస్ట్ చేస్తే ఓకే. చూడండి. 2 కలిపి వచ్చినాయన్నమాట. అంటే సెలక్షన్ ఏరియాలో ఉన్నది మనకు కలిపి ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ ఎడిట్‌లో పేస్ట్ స్పెషల్ అనమాట. ఈ ఆప్షన్స్ ఆన్ కావాలంటే మనం ఇక్కడ ఏదో ఒకటి కాపీ తీసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్ చూడండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఫాంట్ ఒక్కొక్క కలర్‌లో ఉంది. అండ్ ఒక్కొక్క ఫాంట్ నేమ్ అంటే ఈ ఫాంట్ నేమ్ డిఫరెంట్, ఈ ఫాంట్ నేమ్ డిఫరెంట్, ఈ ఫాంట్ నేమ్ డిఫరెంట్. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఫాంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ సైజ్ పెద్దగా, ఈ సైజ్ చిన్నగా ఇలా కూడా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఇదంతా కాపీ తీసుకుందాం. కంట్రోల్ ఏ అంటే ఆల్ సెలెక్షన్ వస్తుంది. సో మీరు కంట్రోల్ సి అని కాపీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళి కాపీ అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే పక్కన వేరే డాక్యుమెంట్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ పైన చూడండి డిఫాల్ట్ ఉంది అనమాట. అంటే ఫోటోషాప్ ఫస్ట్ మనం టెక్స్ట్ ఓపెన్ చేస్తే ఏదైతే డిఫాల్ట్‌గా ఉంటుందో అది ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంది. సో ఇక్కడ డ్రాగ్ చేద్దాం. డిఫాల్ట్ ఫాంట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళి నార్మల్‌గా పేస్ట్ చేద్దాం. ఫస్ట్ నార్మల్ పేస్ట్ చేద్దాం. సో చూడండి నార్మల్ పేస్ట్ చేస్తే ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ అయిపోయింది. సో ఇది నార్మల్. ఓకే. సో ఇలా కాకుండా మనకేంటంటే ఇక్కడ ఫాంట్ అనేది ఇదే ఉండాలి. అంటే ఏబిసిడి అంటే ఫాంట్ అనేది ఇదే ఉండాలి. కాకపోతే ఇదంతా కూడా డిఫాల్ట్‌లోకి రావాలి. అంటే డిఫాల్ట్‌లోకి వస్తే తర్వాత నేను ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెలెక్ట్ చేసి అంటే ఈ బీని సెలెక్ట్ చేసి ఇప్పుడు దాని ఫాంట్ చేంజ్ చేసి, దాని కలర్ చేంజ్ చేసి, దాని సైజ్ చేంజ్ చేయడం ఇలా ఇండివిజువల్‌గా చేసుకుంటూ పోతే చాలా టైమ్ టేకింగ్ కదా! సో ఫస్ట్ ఈ ఫాంట్ అన్నిటిని ఒక డిఫాల్ట్‌లోకి తీసుకొస్తే తర్వాత నేను ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్‌లోకైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అందుకోసము మనకి ఆప్షన్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి కాపీ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడికొస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ డిఫాల్ట్ ఫాంట్ ఉంది కదా! నేను డ్రాగ్ చేస్తున్నాను. సో మనకు డిఫాల్ట్ ఫాంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎడిట్‌లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ స్పెషల్‌లో ఇక్కడ చూడండి పేస్ట్ వితౌట్ ఫార్మాటింగ్ అని ఉంది. సో ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో చూడండి ఏబిసిడి అదే మ్యాటర్ అంతా ఇక్కడ వచ్చింది. కాకపోతే ఎలా వచ్చింది డిఫాల్ట్ ఫాంట్‌లో వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫోటోషాప్ ఓపెన్ చేస్తే ఏదైతే డిఫాల్ట్ ఫాంట్ ఇక్కడ వచ్చిందో, సైజ్ ఇక్కడ ఉందో, కలర్ ఇక్కడ ఉందో దానిలో వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైనా మ్యాటర్‌ని సెలెక్ట్ చేసుకొని దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎలా అయినా ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ నార్మల్ కాపీ పేస్ట్ చేశారనుకోండి, నార్మల్ కాపీ పేస్ట్ చేస్తే ఇదే మ్యాటర్ వస్తుంది. సో అదే ఇప్పుడు మనం పేస్ట్ స్పెషల్ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా వచ్చిందనమాట. డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఎడిట్‌లో పేస్ట్ స్పెషల్‌లోనే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. సో ఇమేజ్ చూడండి. ఇమేజ్ సైజ్ తెలుసుకోవాలంటే ఎలా? మీకు ఇక్కడ తెలుసు. అండ్ ఇక్కడ వెళ్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం. పిక్సెల్స్‌లో చూడండి 5184 ఇక్కడ చూడండి 3326 ఓకే. సో ఈ సైజెస్ ఉన్నాయి కదా! మనకి ఇదే సైజ్ తోటి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అనేది కావాలి. ఓకే. ఇక్కడ కంట్రోల్ ఎన్ అంటే ఇక్కడ న్యూ డాక్యుమెంట్ వస్తది కదా! సో ఇలాగే డిఫాల్ట్‌గా కావాలి అంటే ఫస్ట్ మీరు ఈ ఫోటోని అంతా సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ అంటే ఫోటో అంతా సెలక్షన్‌లోకి వస్తుంది. చూడండి బ్లింకింగ్ సెలక్షన్‌లోకి వచ్చింది కదా! ఇప్పుడు కంట్రోల్ సి అని కాపీ తీసుకోండి. ఓకే. కంట్రోల్ సి అని కాపీ తీసుకుంటే ఇప్పుడు మీరు న్యూ డాక్యుమెంట్ పైన డైరెక్ట్‌గా క్లిక్ చేయండి. సో కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే సో మనకు సేమ్ విడ్త్ అండ్ హైట్ తోటి మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు క్రియేట్ అంటున్నాను. సో ఇక్కడ మనకు పక్కనే డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ డీసెలెక్ట్ అనేది చేస్తున్నాను. ఓకే.
సో, మనం జనరల్‌గా ఏదైనా ఏరియాని కాపీ తీసుకున్నామనుకోండి. ఇక్కడ వాటర్‌ఫాల్‌ని కాపీ తీసుకుంటున్నాను. చూడండి. ఎడిట్, కాపీ. సో, పక్క డాక్యుమెంట్‌కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇది ఫస్ట్ జనరల్ పేస్ట్ చేస్తున్నా. సో, చూడండి. జనరల్‌గా నేను పేస్ట్ చేస్తే సెంటర్‌లో వచ్చింది. కానీ మనం కాపీ తీసుకున్నది ఎక్కడ? ఇక్కడ సైడ్‌కి. అంటే డాక్యుమెంట్ సైజ్ ఒకటే. ఈ డాక్యుమెంట్ ఒకటే సైజు. ఇక్కడ కాపీ తీసుకున్నాము. అయితే మనకి ఇక్కడ సెంటర్‌లో వచ్చిందనమాట. ఓకే. సో, ఈ ప్రాబ్లమ్ వస్తుందని దీనికి సొల్యూషన్‌గా ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కాపీ తీసుకుందాం మళ్ళీ. సో, సెలక్షన్‌లోనే ఉంది కదా! సో, ఎడిట్, కాపీ. సో, ఇప్పుడు కాపీ తీసుకున్నాము. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే స్పాట్ ఉందో ఈ స్పాట్ ఉంది కదా! ఇక్కడికి రావాలన్నమాట. ఓకే. పేస్ట్ చేస్తే ఎడిట్, పేస్ట్ స్పెషల్ ఇక్కడ చూడండి. పేస్ట్ ఇన్ ప్లేస్ అని ఉంది. అంటే దాని పేరే అది పేస్ట్ ఇన్ ప్లేస్. సో, చూడండి ఎగ్జాక్ట్ స్పేస్‌లో వచ్చింది. ఇక్కడ చూడండి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడే వచ్చింది. ఇది ఈ ఆప్షన్ అనమాట. ఈ సెకండ్ ఆప్షన్ మనం అందుకోసం యూజ్ చేస్తాం. ఇక్కడ కింద చూడండి పేస్ట్ ఇంటూ పేస్ట్ అవుట్ సైడ్. ఓకే. ఇవి 2 చూద్దాం. ఓకే. ఇక్కడ నేను రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. వీళ్ళిద్దరిని కాపీ తీసుకుంటున్నాను. ఫస్ట్ జనరల్‌గా చూద్దాం. ఎడిట్, కాపీ. ఇక్కడ పక్కనే ఉన్న డాక్యుమెంట్‌లోకి వెళ్ళి ఫస్ట్ లేయర్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్నదేమో సెలక్షన్ రెక్టాంగిల్‌లో కదా! కానీ ఎలిప్స్‌లో పేస్ట్ చేద్దాం. సో, నేను ఇక్కడ ఎలిప్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ డిఫాల్ట్ పేస్ట్ చేద్దాం. నార్మల్ పేస్ట్. సో, పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలాగైతే కాపీ తీసుకుందో ఇక్కడ కూడా అలాగే వచ్చి పేస్ట్ చేసిందనమాట. ఓకే. సో, ఇక్కడ ఎలిప్స్‌ని తీసేసింది. ఓకే. సో, కానీ ఎడిట్‌లో ఇప్పుడు పేస్ట్ స్పెషల్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఇంటూ అని ఉంది కదా! ఫస్ట్ ఇంటూ అంటే మనకు ఆ సర్కిల్‌లోకి ఫోటో అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు ఔట్ సైడ్ అంటే మనకు ఎలిప్స్ ఔట్ సైడ్ వస్తదనమాట ఫోటో అనేది. చూడండి. ఔట్ సైడ్. సో, చూడండి. ఔట్ సైడ్ వచ్చింది. ఓకే. సో, నెక్స్ట్ ఎడిట్‌లో లాస్ట్ వన్ క్లియర్ అని ఉంది. ఈ సెక్షన్‌లో అంటే మనకు లైన్స్ అనేవి డివైడ్ అయినాయి కదా! ఈ సెక్షన్‌లో మనకు క్లియర్ అనేది ఉంది. ఇది ఇంకా కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఓకే. సో, టెక్స్ట్ ఇది సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇది సెలక్షన్‌లోనే ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎడిట్‌లో క్లియర్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ టెక్స్ట్‌ని మనం క్లియర్ చేయొచ్చు. ఇది ప్రెస్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లేయర్ చూడండి. లేయర్ 1 అయింది. నేను ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ లేయర్ ఉంది. కానీ అందులో టెక్స్ట్ అనేది లేదనమాట. అదే మనము ఇమేజ్ పైన ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఏరియాని సెలెక్ట్ చేసేసి అది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైన. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళి క్లియర్ అన్నాననుకోండి. క్లియర్ అయిపోయి మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే. సో, మనకు బ్యాక్‌గ్రౌండ్ పైన ఉంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇక్కడ లాక్ తీసేస్తున్నాను. ఇప్పుడు లేయర్ 0 అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు క్లియర్ అంటే ఎడిట్‌లోకి వెళ్ళి క్లియర్ అంటే ఇప్పుడు ట్రాన్స్‌పరెంట్ వచ్చింది. ఓకేనా? సో, ఇదైతే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. లాక్ ఉంటే ఒకలాగా వస్తుంది. లాక్ లేకపోతే ఒకలాగా వస్తుంది. టెక్స్ట్ పైన అయితే కంప్లీట్‌గా క్లియర్ అయిపోతుంది. సో, ఇది క్లియర్ అనమాట ఎడిట్‌లో. సో, నెక్స్ట్ ఎడిట్‌లో ఇక్కడ చూడండి సెర్చ్ Ctrl+F అనమాట. సో, నేను ఇక్కడ క్లిక్ చేయకుండా షార్ట్‌కట్ కీ యూజ్ చేస్తున్నాను. Ctrl+F. సో, ఇదొక డైలాగ్ బాక్స్ అనమాట. ఇక్కడ డిస్కవర్ అని వచ్చింది చూడండి. ఇక్కడ మనకు ఏదైనా సడెన్‌గా కనిపించకపోతే ఏదైనా ఆప్షన్ గాని మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టూల్ టైప్ చేస్తాను చూడండి. క్రాప్. ఓకే. క్రాప్ టూల్ ఇక్కడికి వెళ్తున్నాను. మనకు చూడండి ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ క్రాప్ ఉంది అని మనకు చూపిస్తుందనమాట. నేను ఇక్కడికి వెళ్ళి ల్యాండ్ చేయగానే. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడికి ట్రిమ్‌కి వెళ్ళామనుకోండి. అంటే సిమిలర్ కదా! క్రాప్ ట్రిమ్ అక్కడ ఉంది. ఇమేజ్‌లో ఉందని చూపిస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ ఒకవేళ బ్లర్ అని టైప్ చేస్తామనుకోండి. బ్లర్ టూల్‌తో పాటు బ్లర్‌లో ఉన్న రిమైనింగ్ కూడా చూపిస్తాయి. బ్లర్ టూల్ చూపిస్తుంది. అలాగే గాషన్ బ్లర్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తుందనమాట. అంటే ఫిల్టర్‌లో, బ్లర్‌లో గాషన్ బ్లర్ ఉందని చూపిస్తుంది. ఓకే. రీసెంట్‌గా మనము పేస్ట్ స్పెషల్ గురించి తెలుసుకున్నాం కదా! ఒకసారి చూడండి. నేను పేస్ట్ అని టైప్ చేయగానే మిగతావన్నీ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పేస్ట్ ఇంటూ అని ఉంది కదా! ఇది పేస్ట్ స్పెషల్‌లో ఉంటది మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లిక్ చేశాననుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ చూడండి అదొకసారి చదవండి. ఎడిట్ పేస్ట్ స్పెషల్‌లో ఉందనమాట. అంటే పేస్ట్ ఇంటూ అనేది పేస్ట్ స్పెషల్‌లో ఉంది ఎడిట్‌లో. కానీ కింద కరెంట్‌లీ అన్‌అవైలబుల్ అని కనిపిస్తుంది బ్రాకెట్‌లో. అంటే అది నిజమే కదా! ఎందుకంటే మనకు పేస్ట్ స్పెషల్ యూజ్ చేయాలంటే మనకిక్కడ ఏదో ఒకటి కాపీ అయ్యి ఉండాలనమాట. అక్కడ అన్‌అవైలబుల్ అని చూపిస్తుంది అంటే అది ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్‌గా లేదు. ఎందుకంటే దానికి ఏ ప్రాసెస్ చేయాలో మీకు ఐడియా ఉంది కాబట్టి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే
మీరు ఇక్కడ యాక్టివ్ ఉన్నవి మాత్రమే మనకు పర్టికులర్‌గా యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇన్‌యాక్టివ్‌గా ఉన్నవి మాత్రం మనకు కరెంట్‌లీ అనవైలబుల్ అని కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎడిట్‌లో మనకిక్కడ చూడండి చెక్ స్పెల్లింగ్ అని ఉంది. సో, ఇది చదవగానే మనకు అర్థమైపోయింది. ఇది స్పెల్లింగ్స్ చెక్ చేస్తుంది. ఇక్కడ చూడండి టెక్స్ట్ లేయర్ ఒకటే ఉంది. నేను ఆ లేయర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఏమని ఉంది? ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అని ఉంది. సో, ఇక్కడ మనకు స్పెల్లింగ్ అనేది ఎక్కడ మిస్టేక్ కనిపిస్తుంది? ఇక్కడ క్విక్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే. సో, ఇన్ కేస్ ఇక్కడ మనకు పెద్దగా సెంటెన్స్ ఉందనుకోండి. సో, అప్పుడు మనం అంతా చదివి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఎడిట్‌లోకి వెళ్ళి ఇక్కడ చెక్ స్పెల్లింగ్ పైన క్లిక్ చేయొచ్చనమాట. సో, అదే మనకు మొత్తం అనలైజ్ చేసి అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్‌లో ఏది మిస్టేక్ ఉందని అదే చూపిస్తుందనమాట. సో, ఇప్పుడైతే మనకి ఇక్కడ క్విక్ అనేది మిస్టేక్ ఉంది. ఇక్కడ మనకు అది హైలైట్ చేసి చూపిస్తుంది. సో, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి కింద. అంటే మనము ఏ టైప్ ఆఫ్ వర్డ్ ఇక్కడ తీసుకోవాలి అని అంటే సజెషన్స్‌లో ఓకే. మనకి ఇక్కడ ఉంది కదా! మనకు కావాల్సిన వర్డ్ ఇక్కడ ఉంది. ఓకే. సో, నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికొచ్చింది. ఓకే. చేంజ్ టు ఇక్కడి నుంచి దీనికి చేంజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ మనం ఇగ్నోర్ క్లిక్ చేస్తామనుకోండి అది ఇగ్నోర్ అయిపోతది ఆ వర్డ్. మనం చేంజ్ పైన క్లిక్ చేస్తే చేంజ్ అవుతదనమాట. ఇక్కడ యాడ్ అంటే యాడ్ టు డిక్షనరీ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చేంజ్ అయింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవు కదా! ఇప్పుడు ఒకసారి చూద్దాం. చెక్ స్పెల్లింగ్. సో, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఏం లేదు అని మనకు కనిపిస్తుంది. ఆ బాక్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. నెక్స్ట్ ఎడిట్‌లో ఇక్కడ చూడండి ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్ అని ఉంది. ఓకే. ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ఉంది. ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఏబీసీ ఇన్కార్పొరేటెడ్. వి ఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ అవర్ న్యూ పార్ట్నర్‌షిప్ విత్ డీఈఎఫ్ లిమిటెడ్ టు బ్రింగ్ యూ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని ఉంది ఇక్కడ మ్యాటర్. ఓకే. ఇక్కడ కంపెనీ నేమ్ పార్ట్నర్‌షిప్ ఎవరితో అవుతున్నారు? డీఈఎఫ్ లిమిటెడ్‌తో అవుతున్నారు. ఓకే. ఇక్కడ మనము ఎక్స్‌వైజెడ్ కార్పొరేషన్ తోటి చేంజ్ అవ్వాలి అనుకోండి. ఇక్కడ పెద్ద మ్యాటర్ అంతా అంటే ఒక పేజ్ అంతా ఉందనుకోండి మ్యాటర్. అక్కడ ఎక్కడెక్కడైతే డీఈఎఫ్ లిమిటెడ్ అనే ఈ టెక్స్ట్ ఉందో దాన్ని మనము ఎక్స్‌వైజెడ్ కార్పొరేషన్‌గా చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో, అప్పుడు పేజ్ అంతా మనం మళ్ళీ ఎడిట్ చేసుకుంటూ పోకుండా ఇది మనకు సింపుల్‌గా యూజ్ అవుతుందన్నమాట ఈ ట్రిక్ అనేది. ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్. ఇక్కడ చూడండి. మనము ఏది చేయాలి ఇక్కడ రీప్లేస్ అనేది అడుగుతున్నారు. సో, మనం ఇక్కడ ఇద్దాము. ఓకే. ఫైండ్. సో, ఫస్ట్ ఫైండ్ టెక్స్ట్ దీనిపైన క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ అయింది. అంటే ఈ పేజ్‌లో ఎక్కడెక్కడైతే ఉంటదో అక్కడంతా ఫైండ్ అవుతుంటది. చేంజ్ టు. సో, ఎక్స్‌వైజెడ్ కార్పొరేషన్. సో, దీనికి చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి. మనకు డిఫాల్ట్‌గా ఇక్కడ కింద ఆప్షన్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ఇక్కడ నేను చేంజ్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే. చేంజ్ అయింది. ఇప్పుడు డన్ అంటున్నా. సో, చూడండి. టెక్స్ట్‌ని ఫైండ్ చేసి అండ్ రీప్లేస్ చేసుకోవచ్చనమాట. అదే ఆల్రెడీ ఒక ఫోటో పైన టెక్స్ట్ ఉండి దానికి లేయర్స్ లేకపోతే మాత్రం రాదు. ఇది ఓన్లీ మనకు టెక్స్ట్ లేయర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. సో, నెక్స్ట్ ఎడిట్‌లో మనకి ఇక్కడ చూడండి ఫిల్ ఉంది. షిఫ్ట్ ప్లస్ F5 అనమాట. ఓకే. సో, ఈ ఫిల్ ఓపెన్ చేస్తే మనకి ఇందులో కొన్ని కనిపిస్తున్నాయి. కొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఫోర్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్, కలర్ అంటే కస్టమ్ కలర్, కంటెంట్ అవేర్, ప్యాటర్న్, హిస్టరీ ఇవన్నీ తెలుసు మనకు. సో, ఇక్కడ కంటెంట్ అవేర్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదో ఒక బ్లింకింగ్ సెలెక్షన్ అనేది ఉండాలి. కంటెంట్ అవేర్ రావాలి అంటే. అంటే మీకు కంటెంట్ అవేర్ అంటే ఐడియా ఉంది కదా! సో, ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఫోర్‌గ్రౌండ్ కలర్ ఉంది. ఫోర్‌గ్రౌండ్‌లో రెడ్ కలర్ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్‌గ్రౌండ్ కలర్ పైన క్లిక్ చేసి ఓకే అని ప్రెస్ చేశాను అనుకోండి. మనకు కంప్లీట్‌గా ఫోర్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ అప్లై అయిపోతుందన్నమాట. ఓకే. సో, రిమైనింగ్ ఆప్షన్స్ మీకు అలాగే ఉంటాయి కదా! సో, చూడండి. మిగతా ఆప్షన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కలర్ వస్తది. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేస్తామనుకోండి. అప్పుడు మనం కలర్ చూస్ చేసుకోవచ్చు. సో, ఆ కలర్ అనేది మనకి ఇక్కడ రీప్లేస్ అవుతుంటది. ఓకే. మనకు నెక్స్ట్ కంటెంట్ అవేర్ ఉంది. సో, కంటెంట్ అవేర్ అంటే మనకు తెలిసిందే కదా! బ్లింకింగ్ సెలెక్షన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్‌లో ఈ ఏరియా అనేది నాకు అవసరం లేదు ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒక అంబ్రెల్లా కనిపిస్తుంది కదా చిన్నగా. ఇది తీసేయాలనుకుంటున్నాను. సో, అది సెలెక్షన్ చేసేసి ఫిల్‌లో ఇప్పుడు కంటెంట్ అవేర్. ఓకే. ఇక్కడ కంటెంట్ అవేర్ సెలెక్ట్ చేసి ఓకే అంటున్నాను. సో, చూడండి పోయింది. డీసెలెక్ట్. ఓకే. సో, మనకి ఈ విధంగా మనకు ఫిల్ అనేది వర్క్ చేస్తుంది. మీరు షిఫ్ట్ F5 ప్రెస్ చేస్తే కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ ప్యాటర్న్ ఉంది. ప్యాటర్న్ పైన క్లిక్ చేస్తే అందులో మళ్ళీ ఏ ప్యాటర్న్ అని అడుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసి ఓకే అంటే అది వస్తుందనమాట. సో, నెక్స్ట్ మనకు ఫిల్‌లో హిస్టరీ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి కింద హిస్టరీ ఉంది. సో, హిస్టరీ సెలెక్ట్ చేసి నేను ఓకే అని ప్రెస్ చేశాను అనుకోండి.
మీకు ఇక్కడ ఏం కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడున్న దానిపైనే ప్లేస్ చేసింది కాబట్టి. ఓకే. సో అదే మనం బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకొని వేరే లేయర్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మనము ఫిల్లోకి వెళ్ళి హిస్టరీ క్లిక్ చేస్తామనుకోండి. ఇప్పుడు హిస్టరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ న్యూ లేయర్లోకి ఆ పార్ట్ అనేది వచ్చిందనమాట. అంటే కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసింది. ఇది హిస్టరీ అనమాట. సో నెక్స్ట్ ఫిల్లో మనకి ఎగ్జాక్ట్గా గ్రే కలర్ కావాలి అంటే ఒక్కొక్కసారి దొరకదు. సో చూడండి, ఎగ్జాక్ట్ గ్రే కలర్ ఇక్కడ ఉంది, 50% గ్రే. సో మనం ఇది క్లిక్ చేసి ఓకే అంటే నాకు ఎగ్జాక్ట్గా 50% గ్రే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఇలా బ్లింకింగ్ సెలెక్షన్ డ్రా చేసేసి, సో చూడండి ఇలా ఒక బ్లింకింగ్ సెలెక్షన్ డ్రా చేసి ఈ మధ్యలో మనకు గ్రే కలర్ కావాలనుకోండి, ఫిల్లోకి వెళ్తే 50% గ్రే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒపాసిటీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలి అనేది. ఇక్కడ బ్లెండింగ్ మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను 100% ఒపాసిటీ తోటి గ్రే కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఫిల్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్లో మనకి ఇక్కడ స్ట్రోక్ ఉంది. ఈ స్ట్రోక్ అనేది ఇంకా ఎందుకు కనిపించట్లేదంటే, సో ఇది చూడండి ఇవన్నీ కూడా బ్లింకింగ్ సెలెక్షన్స్ అనమాట. ఓకే. మనకి ఇక్కడ బ్లింకింగ్ సెలెక్షన్ వస్తే స్ట్రోక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ అంటున్నాను. సో చూడండి ఇదంతా మనకు సబ్జెక్ట్ అనేది సెలెక్షన్లోకి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మనకు స్ట్రోక్ అనేది కనిపిస్తుంది. స్ట్రోక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఫోర్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి రెడ్ కలర్ వచ్చింది. సో నేను కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను, వైట్. సో ఇక్కడ ఎన్ని పిక్సెల్స్ విడ్త్ అనేది కనిపిస్తుంది అంటే ఈ సెలెక్షన్ ఇక్కడ మనకు స్ట్రోక్ అనేది ఎంత అనేది కనిపిస్తుంది. 10 అంటున్నాను. ఆ స్ట్రోక్ అనేది ఇన్సైడ్కి వెళ్ళాలా లేక అవుట్ సైడ్కి వెళ్ళాలా లేక సెంటర్కి, అంటే సెంటర్ అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ 10 తీసుకున్నాం కదా, అంటే సెంటర్ అంటే మనకు లోపలికి ఒక 5 వెళ్తుంది, బయటికి ఒక 5 వెళ్తుంది అనమాట. ఇన్సైడ్ అంటే కంప్లీట్గా లోపలికే 10 వెళ్ళిపోతుంది, అవుట్ సైడ్ అంటే కంప్లీట్గా బయటికే 10 ఉంటుంది అనమాట స్ట్రోక్ అనేది. సో నేను సెంటర్ క్లిక్ చేసి ఓకే అంటున్నాను. సో చూడండి చుట్టూ వచ్చిందనమాట. ఈ ఇమేజ్ సైజ్ అనేది పెద్దది కాబట్టి మనకు ఇక్కడ ఆ స్ట్రోక్ అనేది 10 అనే వాల్యూ కూడా మనకు తక్కువనే కనిపిస్తుంది అనమాట. చూడండి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ విధంగా స్ట్రోక్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్లో మనకు కంటెంట్ అవర్ ఫిల్ అని ఉంది. ఓకే. కంటెంట్ అవర్ ఫిల్. సో దీనికోసం కూడా మనము సెలెక్షన్ అనేది తీసుకోవాలి. సో సెలెక్ట్లో సబ్జెక్ట్, మళ్ళీ సబ్జెక్ట్ని మనకు సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ అంబ్రిలో నుంచి ఇలా వచ్చిన దీన్ని వదిలేస్తుంది అనమాట. సెలెక్షన్ అయితే చుట్టూ బాగానే వేసింది. ఓకే. దీన్ని వదిలేస్తుంది. అండ్ ఇక్కడ హెయిర్ పార్టికల్స్ కూడా కొంచెం పోయినాయి అనమాట. ఓకే. సో ఎడిట్లో కంటెంట్ అవర్ ఫిల్. సో ఇక్కడ చూడండి హెయిర్ పార్టికల్స్ అనేది ఈ విధంగా మనకు కొంచెం మిస్ అయిపోయింది ఏరియా అనేది. అండ్ ఇక్కడ దీన్ని కూడా వదిలేస్తుంది. మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. అంటే మధ్యలో ఈ 2 పీపుల్ని డిలీట్ చేస్తుంది, కంప్లీట్గా డిలీట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ తోటి ఇమేజ్ని మ్యాచ్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఈ హెయిర్ అండ్ ఇక్కడ అంబ్రిల్లాలో నుంచి వచ్చిన ఇది, సో ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం లాసర్ టూల్తో ఏం చేద్దామంటే దీన్ని కూడా సెలెక్ట్ చేద్దాం ఇలా. సో ఇది కూడా ఇందులో ఒక పార్ట్ అని. సో ఇప్పుడు అది సెలెక్షన్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రివ్యూ చూడండి, అది డిలీట్ అయిపోయి అందులో కలిసిపోయింది. ఓకే. కానీ చుట్టూ అంబ్రిల్లా ఉన్నట్టు మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకు సెలెక్షన్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి ఇక్కడ. ఓకే. సో చూడండి ఎక్స్పాండ్, ఈ ఎక్స్పాండ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి కొంచెం ఎక్స్పాండ్ అవ్వగానే మనకు సెలెక్షన్ అనేది ఇక్కడ ఆ అంబ్రిల్లా మార్క్స్ అనేది పోయిందనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ హెయిర్ దగ్గర ఇది ఈ ఏరియా ఉందన్నమాట మనకు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఓకే ఇప్పుడు చూద్దాం. సో చూడండి ప్రివ్యూలో ఇక్కడ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న స్పాట్ ఉంది. ఓకే. ఇక్కడికి వెళ్దాం. సో చూడండి ఇటు నుంచి ఇక్కడ ఈ ఏరియా అనమాట. సో దీన్ని కూడా ఇలా కలిపేస్తున్నా దీనిలోకి. మ్యాక్సిమం అంతా డిలీట్ అయిపోయింది కదా, అంటే చిన్న చిన్న కొంచెం కనిపిస్తుంది అండ్ నేనే ఇగ్నోర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అప్లై అంటున్నాను అండ్ ఇక్కడ ఓకే అంటున్నాను. ఇక్కడ మనకు సపరేట్ లేయర్గా వచ్చిందనమాట. సో వాళ్ళిద్దరిని డిలీట్ చేసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అయిపోయింది. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదు అని మనకు అనిపిస్తే మనకు అందులో ఫెదర్ కూడా ఉందన్నమాట. మీరు ఫెదర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కంటెంట్ అవర్ ఫిల్. సో నెక్స్ట్ ఎడిట్లో మనకి ఇక్కడ చూడండి జనరేటివ్ ఫిల్ ఉంది. ఓకే. కింద జనరేట్ ఇమేజ్ ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చాలామందికి తెలియదు. ఫస్ట్ జనరేటివ్ ఫిల్ కానీ జనరేటివ్ ఇమేజ్ కానీ ఈ రెండు కనిపించాలి అంటే మనకి ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను నెట్ అనేది ఆఫ్ చేశాను,
అందుకే మనకు కనిపించట్లేదు. నేను నెట్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను నెట్ అనేది ఆన్ చేస్తాను. ఇప్పుడు ఎడిట్‌లోకి వెళ్దాం. కింద చూడండి జనరేట్ ఇమేజ్ అనేది యాక్టివేట్ అయింది. పైన జనరేటివ్ ఫిల్ అనేది ఎందుకు కనిపించట్లేదంటే దీనికి బ్లింకింగ్ సెలెక్షన్ కావాలనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఆర్ట్స్ ఉన్నాయి కదా! చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పెయింట్‌ని అంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి ఓకే. సో, ఇక్కడ పిక్చర్‌ని చేంజ్ చేయమని అడుగుతాననమాట. ఇప్పుడు దాన్ని ఎడిట్‌లోకి వెళ్తాను. సో, ఇక్కడ జనరేటివ్ ఫిల్ మనకిక్కడ ప్రాంప్ట్ ఇవ్వమని చెప్తుంది. అంటే ఏం చేంజ్ చేయాలి? ఈ సెలక్షన్‌లో ఏం చేంజ్ చేయాలి అనేది ఇస్తుంది. నేనిక్కడ చేంజ్ ది ఆర్ట్ అంటే చేంజ్ ది ఆర్ట్ అని ఇచ్చాననమాట. జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా టైం తీసుకుంటుంది. నెట్ అనేది కంపల్సరీగా ఆన్ ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి అందులో మనకు ఆర్ట్ అనేది చేంజ్ చేసేసింది. అండ్ ఇక్కడ చూడండి సెపరేట్ లేయర్‌గా కూడా వచ్చింది. మనం ఎనీ టైమ్ ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. సో, దానికి మ్యాచ్ చేసిందనమాట. ఈ పిక్చర్‌కి కలర్ కరెక్షన్ కూడా మ్యాచ్ చేసేసింది. ఇలా మీరు ఎన్ని సార్లైనా మీరు ఇలా బ్లింకింగ్ సెలక్షన్‌లోకి తీసుకొచ్చి మీరు చేంజ్ అని చెప్పొచ్చనమాట. అది ఎన్ని సార్లైనా డిఫరెంట్ ఇమేజెస్‌ని క్రియేట్ చేస్తుంది అండ్ చేంజ్ చేస్తుంది. మనం జనరేటివ్ ఫిల్ తోటి చాలా చేయొచ్చు. నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఓకే. సో, నెక్స్ట్ జనరేట్ ఇమేజ్. ఓకే. ఇక్కడ చూడండి జనరేట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకు ఇక్కడ కూడా డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఓకే. డిస్క్రైబ్ ద ఇమేజ్ యూ వాంట్ టు జనరేట్ అని ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ కంటెంట్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆర్ట్ అంటే ఆర్ట్ లేదా ఫోటో అంటే ఫోటో ఇలా మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ఏ స్టైల్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. లేదా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ కావాలి. దీనిపైన క్లిక్ చేస్తాను. సో, ఇది ఏంటి అనేది ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఇచ్చారు ఆల్రెడీ. ఓకే. డిఫాల్ట్ అనమాట. మనకు కావాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. సో, నేను జస్ట్ దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఫోటో అని వచ్చింది. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి. చూడండి ఇక్కడ క్యాట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఆర్ట్ అనమాట. ఇక్కడ మీరు ఏదైనా డిఫరెంట్‌గా క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎఫెక్ట్స్‌లో మనకు 2 యాడ్ అయినాయి. సో, నేను ఫస్ట్ వన్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను అండ్ జస్ట్ జనరేట్. ఇప్పుడు ఇమేజ్ మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందనమాట. సో, చూడండి. ఓకే. అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఇమేజ్ ఉందో మనకి ఇక్కడ అదే వచ్చేసిందనమాట. సో, ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది సెపరేట్ లేయర్‌గానే వచ్చింది. ఓకే. సో, సేమ్ విడ్త్ అండ్ హైట్‌లోనే ఇది ఫిట్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఇక్కడ మీకు మళ్ళీ మీరు ఇక్కడ ప్రాపర్టీస్‌లో మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి లైట్ అనేది పైనుంచి వస్తుంది. ఇప్పుడు ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఇందులో స్టైల్స్ లేదా మీరు ఇక్కడ ప్రాంప్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు వేరే రాస్తారనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి డార్క్ స్టూడియో అని ఉంది. ఓకే. సో, ఈ డార్క్ అనే వర్డ్ నేను తీసేస్తున్నా. తీసేసి ఇక్కడ రెడ్ పెడుతున్నా అనమాట. రెడ్ పెట్టేసి ఇప్పుడు జనరేట్ అంటున్నా. సో, చూడండి రెడ్ వచ్చింది డార్క్ వెళ్ళి. మళ్ళీ ఇందులో కూడా షేడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇలా మీరు దీంతోటి మీరు ఇది ఓపెన్ చేసుకొని మీరు రకరకాలుగా ట్రై చేయొచ్చు. ఓకే. సో, ఈ సెక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎడిట్‌లో ఇక్కడ కంటెంట్ అవర్ స్కేల్ అని ఉంది. సో, ఈ ఆప్షన్ అనేది మనకు కనిపించట్లేదు కదా! ఎందుకంటే మనకి ఇక్కడ లేయర్‌కి లాక్ అనేది ఉందన్నమాట. ఈ లాక్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆన్ చేస్తున్నాను. సో, ఈ ఆప్షన్ దేనికంటే జనరల్‌గా ఇప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఓకే. సో, వితౌట్ డ్యామేజింగ్ ద సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌కి ఇక్కడ గ్యాప్ చూడండి కొంచెమే ఉంది కదా! మనకు కావాలంటే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి. స్కిన్ టోన్‌ని ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ఈ స్కిన్ టోన్ అంటే ఈ సబ్జెక్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉండే ఈ సబ్జెక్ట్ యొక్క స్కిన్ టోన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది నార్మల్‌గా అయితే. ఓకే. నేను నార్మల్‌గా ఒకసారి డ్రాగ్ చేస్తాను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా. ఇప్పుడు చూడండి ఇలా డ్రాగ్ అవుతుంది కదా! చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది ఇలా డ్రాగ్ అయింది. ఓకే. మనకి ఇలా క్లియర్ కనిపిస్తుంది. హ్యాండ్ డ్రాగ్ అయిందనేది. ఓకే. నేను మళ్ళీ బ్యాన్ అంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు స్కిన్ టోన్ ప్రొటెక్ట్ అనేది ఆన్ చేద్దాం. ఓకే. ప్రొటెక్ట్ స్కిన్ టోన్ ఇది ఆన్ చేస్తాను. ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తారా? డ్రాగ్ అయినా కూడా మనకు హ్యాండ్ అనేది ప్రొటెక్ట్ అయిందనమాట. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదే. ఓకే. కానీ ఇక్కడ మనకు డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఏరియా కావాలి కదా! అంటే ఇటు సైడ్ మనకు టోటల్‌గా ఏరియా కావాలి. అంటే మనం ఏరియాని ఎక్స్‌పాండ్ చేయడం కోసమే డ్రాగ్ చేస్తున్నాం కదా! సో, దానికోసం మనము ఫస్ట్ క్రాప్ తీసుకుందాం. క్రాప్ టూల్ తీసుకొని మనము ఈ ఏరియాస్‌ని డ్రాగ్ చేసుకుందాం. ఓకే.
సో ఇప్పుడు ఇలా సింగిల్గా డ్రాగ్ చేస్తే వన్ సైడ్ మాత్రమే డ్రాగ్ అవుతుంది. మీరు ఇన్ కేస్ 2 సైడ్స్ డ్రాగ్ అవ్వాలి అంటే ఆల్ట్ హోల్డ్ చేయాలి. ఓకే. సో చూసారా, ఆల్ట్ హోల్డ్ చేసి నేను డ్రాగ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు సైడ్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు టాప్ తీసుకుందాం. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవర్ స్కేల్, ఇప్పుడు డ్రాగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు డ్రాగ్ అయినప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండ్ అనేది ఎక్స్పాండ్ అయింది అనమాట. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పాండ్ అవుతున్నాడు. ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేవాడు ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వకూడదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ఫా తీసుకోవచ్చు, ఆల్ఫా ఛానల్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఛానల్స్లోకి వస్తే ఈ కింద ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆల్ఫా 1 అనేది వస్తుంది. చూసారా? ఓకే. సో ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవర్ స్కేల్, ఇక్కడ ప్రొటెక్ట్ ఉంది కదా, ఈ నన్ ప్లేస్లో ఆల్ఫా 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏం డ్యామేజ్ అవ్వకుండా మనకు ఏరియా అనేది ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. ఓకే. సో చూడండి ఇలా ఎక్స్పెండ్ అయింది. మరీ ఓవర్గా ఎక్స్పెండ్ చేస్తే కూడా మనకి ఇక్కడ కింద డ్యామేజ్ అనేది కనిపిస్తుంటుంది. ఓకే. ఇప్పుడు పైన నేను ఓకే అని టిక్ చేస్తున్నాను. సో మనం ఈ విధంగా మనం కంటెంట్ అవర్ స్కేల్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్లో పపెట్ వ్యార్ప్. సో ఈ పపెట్ వ్యార్ప్ ఏంటంటే లైక్ ఇలా మనకు మెష్ వస్తుంది. మనము సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని మార్చవచ్చు అనమాట పపెట్ వ్యార్ప్ తోటి. చూడండి పైన ఆప్షన్స్ వచ్చాయి. ఓకే. మోడ్ అయితే ఫస్ట్ నార్మల్ ఉంది. ఓకే. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ ఏంటంటే మనకు ఓవరాల్గా సబ్జెక్ట్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంకొక పాయింట్ని పెడితే ఈ పాయింట్ ఏంటంటే స్టాండర్డ్ అయిపోతుంది అనమాట. చూడండి అది స్టాండర్డ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక పాయింట్ పెట్టామనుకోండి, ఈ 2 పాయింట్స్ స్టాండర్డ్ అయిపోతాయి. చూడండి అవి కదలట్లేదు ఆ ఏరియాలో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ రీసెట్ అయిపోతుంది. ఓకే. సో మనం ఇదంతా నార్మల్ మోడ్లో ఉండి చేసాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రిజిడ్ ఉంది. ఓకే. ఇక్కడ రొటేట్లో ఆటో తీసేసి ఫిక్స్డ్ పెడుతున్నాను. ఓకే. సో ఒకసారి రిజిడ్కి అండ్ నార్మల్కి డిఫరెన్స్ చూడండి. నేను ఇలా బెండ్ చేస్తున్నాను. ఓకే. రిజిడ్లో ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనము ఇలా బెండ్ చేసినా కూడా మనకు ఆ మూమెంట్ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అదే మనం నార్మల్తో కంపేర్ చేస్తే రిజిడ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇది నార్మల్ పెట్టేసి ఇప్పుడు రిజిడ్లోకి కన్వర్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇది నార్మల్ అంటే కొంచెం స్టాండర్డ్గా ఉంది. ఇది రిజిడ్ అంటే కొంచెం కర్వ్ అనేది ఎక్కువగా బెండ్ అయిందనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. ఓకే. నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ చూడండి డిస్టార్ట్. ఓకే. ఇక్కడ డిస్టార్ట్ అనే మోడ్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు పాయింట్స్ అనేది పెడుతున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని నేను ఇలా అంటే అప్ అంటుంటే ఇలా ముందరకు వస్తుంది అనమాట ఇమేజ్ అంటే డిస్టార్ట్ అవుతుంది. ఈ డిస్టార్ట్ అనే ఆప్షన్ మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో ఉంది, మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు డౌన్ అంటే నేను కిందకి అన్నాను అనుకోండి మౌస్ని, ఇమేజ్ అనేది లోపలికి వెళ్తుంది. ఇలా నేను అప్ అంటే మీదికి వస్తుంది అండ్ డౌన్ అంటే ఇలా లోపలికి వెళ్తుంది. ఇది డిస్టార్ట్ అనమాట. ఓకే. మళ్ళీ నేను క్లిక్ చేసి రీసెట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మోడ్ అయితే నార్మలే యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ డెన్సిటీ చూడండి, డెన్సిటీ నార్మల్ ఉంది. నార్మల్ ఉన్నందుకు మనకు మెష్ అనేది అంటే ఈ పాయింట్స్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఫీవర్ పాయింట్స్ పెట్టాను అనుకోండి, ఫీవర్ పాయింట్స్ పెడితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ అంటే జస్ట్ ఈ పాయింట్స్ అనేది కొన్ని తగ్గిపోయినాయి. ఓకే. నెక్స్ట్ మోర్ పాయింట్స్ పెడితే మనకు పాయింట్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఆర్ మీకు ఇది ఏ మెష్ వద్దు అనుకుంటే ఇక్కడ మెష్ అనేది ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో ఈ మెష్ ఎందుకంటే మనకు జస్ట్ కంఫర్టబుల్గా అంటే మనం పాయింట్స్ పెట్టడానికి ఈ బాడీ అనేది మొత్తం ఇలా పార్ట్స్గా మనకు మెష్ కనిపిస్తే మనకు జస్ట్ పాయింట్స్ కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు అని ఇచ్చారనమాట, అంతే. సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే 2A ఉంది కదా, అదేంటంటే ఇక్కడ మెష్ అనమాట. ఇప్పుడు ఈ బాడీ నుంచి మెష్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇలా దూరం అన్నాం అనుకోండి, ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇలా కంప్లీట్గా తీసేస్తే ఇలా నెగిటివ్ అయితే ఇలా అవుతుంది అనమాట. ఓకే. సో ఇది మనం ఎలా ఉండాలి అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా 2 ఉంది, నేను 2 పెట్టేసి వదిలేస్తున్నాను.
నెక్స్ట్ షో మెష్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పిన్ డిప్త్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్ అనమాట ఇవి. ఇవి ఆల్రెడీ మనకు వేరే టూల్స్లో కూడా చూసాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీని ఫిక్స్ చేస్తున్నాను. ఎక్కడైతే బాడీలో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో నేను అక్కడ పాయింట్స్ పెడుతున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు టర్నింగ్ పాయింట్ కదా, సో ఇక్కడ టర్నింగ్ పాయింట్, ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ దగ్గర నేను పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ ఇక్కడ ఫేస్ పైకి తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఫార్వర్డ్ బటన్. ఇప్పుడు ఈ హ్యాండ్కి నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఈ బటన్ని నేను ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ అంటే ముందుకు వస్తుంది కానీ మనకు ముందుకు వచ్చినా ఇక్కడ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇది ముందుకు వచ్చినా మనకు ఎలా తెలుస్తుంది? ఏదైనా దాటి ముందరకు వస్తే మనకు అది ముందుకు వచ్చిందని అర్థమవుతుంది. అదే ఇప్పుడు బ్యాక్వర్డ్ అన్నాం అనుకోండి, ఈ హెడ్ వెనుకకు హ్యాండ్ వెళ్తుంది. చూడండి హెడ్ వెనుకకు హ్యాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫార్వర్డ్ అంటే ముందుకు వచ్చింది, ఇట్లా అంటే వెనుకకు వెళ్ళిపోయింది. చూస్తారా? ఇప్పుడు ఈ హ్యాండ్ని దీనిపైకి తీసుకొద్దాం, ఈ హ్యాండ్ పైకి. ఓకే, ఇది వెనకాల ఉన్నది అర్థమైపోయింది కదా హ్యాండ్ అనేది. ఇప్పుడు ముందుకు తీసుకొద్దాం. సో చూడండి, ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ కంటే ముందరకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బ్యాక్వర్డ్ అందాం, మళ్ళీ బ్యాక్వర్డ్. సో ఈ హ్యాండ్ వెనకకి వెళ్ళిపోయింది. సో చూడండి, 2 హ్యాండ్స్ నేను బ్యాక్ సైడే పెట్టాను. ఇప్పుడు జస్ట్ ఓకే అని కన్ఫర్మ్ చేస్తున్నాను. చూడండి, 2 చేతులు వెనుకకే వెళ్ళిపోయినాయి అనమాట. ఓకే, సో నేను కంట్రోల్ Z అని బ్యాక్ అంటున్నాను. అది మనకు పిన్ డెప్త్. ఓకే, సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఆటో రొటేట్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా. ఓకే, ఆటోమేటిక్గా బాడీ అనేది రొటేట్ అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ కింద ఫిక్స్డ్ పెట్టామనుకోండి, ఫిక్స్డ్ పెడితే మనకు రొటేట్ అవ్వదు. ఓకే, ఇలా ఫిక్స్డ్ పెడితే మనకు రొటేట్ అవ్వదు, నార్మల్గా ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో అది ఆటో అండ్ ఫిక్స్డ్. ఇప్పుడు జనరల్గా రొటేట్ అవ్వాలనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడే మళ్ళీ ఈ పాయింట్కే ఇలా రొటేషన్ రావాలి అనుకుంటే ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకు రొటేషన్ వస్తుంది. చూడండి, ఆల్ట్ హోల్డ్ చేస్తాను, అక్కడే రొటేషన్ వచ్చింది. చూస్తారా? సో మనం ఆల్ట్ హోల్డ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సర్కిల్ వస్తుంది, మనం అక్కడే రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది 90 degrees, అంటే ఇది రొటేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ నేను క్లిక్ చేసి రీసెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఫస్ట్ మెయిన్ పాయింట్ పెడుతున్నాను. ఓకే, ఇది మిడిల్ పాయింట్ అండ్ తర్వాత ఇది ఇక్కడ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అంటుంటే ఈ బీట్ని మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అండ్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ. నేను ఇప్పుడు ఇలా పెట్టేసి నేను ఓకే అని అంటున్నాను. సో చూడండి, ఓకే, బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా చేంజ్ అనేది చేస్తాం. ఇది పపెట్ వర్బ్ తోటి మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎడిట్లో మీకు ఇక్కడ చూడండి పర్స్పెక్టివ్ వర్బ్ అని ఉంది. ఓకే, ఇది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ అనేది మనకు పర్స్పెక్టివ్ వ్యూలో కనిపిస్తుంది అండ్ పర్స్పెక్టివ్ ఇమేజెస్ కూడా మనం దీంతో చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ లేఅవుట్ కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. ఇలా నేను డ్రా చేస్తున్నాను, 4 పాయింట్స్ అనేది వస్తాయి. ఆబ్వియస్లీ అది ఎలా ఉంటే నేను అలా సెట్ చేస్తున్నాను ఒక కార్నర్కి. ఓకే, ఇలా నేను రఫ్గా చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడు ఒక 4 పాయింట్స్. ఇప్పుడు ఇలా డ్రా చేయగానే ఆటోమేటిక్గా అది అటాచ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో వెళ్ళి దానికి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు పైన చూడండి, ఆటోమేటిక్గా అటాచ్ అయింది. ఓకే, ఇక్కడ మనకు ఏదైనా మిస్ అవుతే ఇక్కడ చూడండి పక్కనే వ్యార్ప్ ఉంది. ఓకే, ఈ వ్యార్ప్లోకి రాగానే ఇక్కడ చూడండి ఈ బటన్స్ అన్నీ కూడా మనకు యాక్టివేట్ అయినాయి. సో ఈ ఫస్ట్ ఈ బటన్ ఉంది కదా, ఆటోమేటికల్గా వర్టికల్ లైన్స్ని స్ట్రైట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా కరెక్షన్ అనేది చేసేసింది. ఇదేంటంటే హారిజాంటల్గా చేస్తుంది. ఓకే, సో ఇలా క్లిక్ చేస్తాను, హారిజాంటల్ పాయింట్స్ అనేది చేసింది. ఇన్ కేస్ మనం చేయకపోతే మనం కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా సెట్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ ఏమో కామన్గా 2 అనమాట, హారిజాంటల్ వర్టికల్. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ ఉంది. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ పైన పాయింట్ ఏంటంటే చూడండి ఇలా అంటే మనకు అట్ సైడ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఓకే,
ఇలా మనం బిల్డింగ్ అనేది టర్న్ చేసుకోవచ్చు ఇలా. సో చూడండి ఇలా 3D లాగా వచ్చిందనమాట ఇమేజ్ అనేది మనకు. ఓకే, మనం బిల్డింగ్ యొక్క పొజిషన్ని మనం కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా మనం వ్యార్ప్ చేయొచ్చు అనమాట దీన్ని యూజ్ చేసి. ఇప్పుడు ఈ పొజిషన్ ఓకే అనుకుంటే మనం ఇక్కడ టిక్ చేయొచ్చు. ఓకే, ఒకసారి చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, నేను ఇక్కడ 2 బాక్సెస్ పెట్టాను. ఓకే, ఒక బాక్స్ ఏమో ఇక్కడ మీ లేయర్ అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్ అనమాట, నార్మల్ రెక్టాంగిల్. ఇదేమో ఈ బ్లూ కలర్ది నేను ఇక్కడ రెక్టాంగిల్ మర్కీ టూల్ తోటి తీసుకున్న బాక్స్ ఇది. సో ఇక్కడ మీరు రెడ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక షేప్ అనమాట, అంటే ఇక్కడ నుంచి తీసుకున్న ఒక రెక్టాంగిల్ షేప్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను, బ్లూ కలర్ లేయర్ని. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. ఓకే, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఏం లేదు ఇంకా నేమ్లో. ఇప్పుడు అదే మనము ఈ బాక్స్ని సెలెక్ట్ చేస్తాం అనుకోండి, అంటే రెడ్ని సెలెక్ట్ చేసుకోమనుకోండి, ఇది రెక్టాంగిల్ షేప్ కదా, అంటే ఇది పాత్తో ఫామ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి ఎడిట్లోకి వెళ్తే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ పాత్ అని కనిపిస్తుంది. ఓకే, పాత్ అని కనిపిస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అదనమాట. కిందనే ఉంది చూడండి సేమ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్లో మనకు మిగతా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రెండు ఒకటే అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మళ్ళీ నేను చెప్పట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎడిట్లో ఆటో ఎలైన్ లేయర్స్. ఓకే, ఇక్కడ చూడండి నేను 2 లేయర్స్ తీసుకున్నాను. ఈ లేయర్లో ఇక్కడ మీరు పారాషూట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఇమేజ్ అనేది ఇక్కడ కింద లేయర్లో ఉందన్నమాట, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్లో. ఓకే, నేను లేయర్ 0 వేసాను, దానిపైన లేయర్ 1 తీసుకున్నాను. ఈ లేయర్ 1 తీసుకొని ఇక్కడ ఉన్న ఇమేజ్ని నేను కంటెంట్ అవర్ ఫిల్ తోటి నేను రిమూవ్ చేస్తాను. చూసారా, ఇక్కడేమో ఇమేజ్ ఉంది లేయర్ 0లో, ఇక్కడ లేయర్ 1లోనేమో అక్కడ ఇమేజ్ లేదు. ఓకే, రెండు ఒకటే అనమాట, రెండు ఒకటే లేయర్స్. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ స్మాల్ ఆ ఇమేజ్ని రిమూవ్ చేస్తాను అంతే. సో ఇప్పుడు పైన ఈ లేయర్ 1 ఉంది కదా, నేను దీని సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఇలా డ్రాగ్ చేస్తున్నాను ఈ ఇమేజ్ని ఇటు సైడ్. ఓకే, ఇప్పుడు అలైన్మెంట్ అనేది తీసేసాను, ఇంత దూరం వచ్చింది. ఇక్కడ కింద మనకు ఇక్కడ గ్రాస్ అనేది పోయింది చూసారా, ఇక్కడ గ్రాస్ ఉంది కదా, ఈ గ్రాస్ అనేది ఇప్పుడు ఇక్కడ పైన లేయర్ 1లో నేను తీసేస్తాను. సో చూడండి పైన నేను కొంచెం ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేసి చూపిస్తాను. ఓకే, కనిపిస్తుంది కదా, అంటే నేను ఇలా డ్రాగ్ చేస్తాను సైడ్కి. కిందదేమో కరెక్ట్ ఉంది, లేయర్ 0నేమో కరెక్ట్ ఉంది, కానీ లేయర్ 1 ఏమో నేను అదే ఇమేజ్ని కొంచెం ఇటు సైడ్కి డ్రాగ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో కంట్రోల్ హోల్డ్ చేసి 2 లేయర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, పైది ఒపాసిటీ తగ్గించాను మీకు కనిపించాలని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ ఆటో ఎలైన్ లేయర్స్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. ఇది టిక్ చేస్తే ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది అనలైజ్ చేస్తుంది అనమాట. కింద లేయర్ని పైన లేయర్ని అనలైజ్ చేసి రెండు ఎంత పర్సంటేజ్ సిమిలర్గా ఉన్నాయి అనేది చూస్తుంది. మినిమం 40% అనేది ఉండాలి. సో ఇక్కడ చాలా వరకే ఉంది, ఎందుకంటే కింద పైన ఒకటే టైప్ ఆఫ్ ఇమేజెస్ కదా. అంటే నేనే ఏం చేస్తాను, కొంచెం అలైన్మెంట్ అనేది చేంజ్ చేస్తాను, పై లేయర్ని కొంచెం సైడ్కి అన్నాను. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ 2 లేయర్స్ని ఇది కలిపేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ఇంత దూరం వెళ్ళాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లా అటాచ్ చేస్తుంది, ఇలా అటాచ్ చేస్తుంది. ఓకే, ఈ ఏరియాస్ కూడా ఇలా మ్యాచ్ చేస్తుంది అనమాట, ఎందుకంటే అలైన్మెంట్ చేయాలి కదా. సిమిలర్ ఇమేజెస్ని మాత్రమే ఇది అలైన్మెంట్ చేయగలుగుతుంది. అంటే మ్యాక్సిమం ఒకటేలాగా ఒక 40% ఒకటేలాగా ఉన్న ఇమేజెస్ని మాత్రమే అలైన్ చేయగలుగుతుంది. ఎడిట్లోకి వెళ్ళి ఆటో అలైన్ లేయర్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఆటో అని ఉంది, ఇక్కడ వింటేజ్ రిమూవల్ అని ఉంది. సో నేను టిక్ పెడుతున్నాను. ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రాక్షన్ కూడా ఉంది, సో నేను దీన్ని కూడా టిక్ పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ వన్ ఆటో ఉంది కదా, ఆటో కరెక్ట్గానే ఉంటుంది, నేను ఓకే అంటున్నాను. సో చూసారా, పై లేయర్ని కింద లేయర్ని ఇప్పుడు ఒకటేలాగా చేసింది. ఒకసారి చూపిస్తాను చూడండి, నేను ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నా, పై లేయర్ని కింద లేయర్ని రెండు కలిపేస్తుంది. సో అలైన్మెంట్ అనేది సెట్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న గ్యాప్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది ఆటో అనమాట. మిగతా ఆప్షన్స్ మీరు ప్రెస్ చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి ఎడిట్లో ఇక్కడ చూడండి ఆటో బ్లెండ్ లేయర్స్ అని ఉంది. ఓకే, కింద వన్. ఓకే, దీనికోసం నేను ఇక్కడ కొన్ని లేయర్స్ తీసుకుంటున్నాను. సో ఎట్ ఏ టైం 4 లేయర్స్ ఇదే పేజ్లో, అంటే ఇదే డాక్యుమెంట్లో నేను లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఫైల్లోకి వెళ్తే
ఇక్కడ స్క్రిప్ట్స్ అనమాట. ఈ స్క్రిప్ట్స్‌లో ఇక్కడ చూడండి లోడ్ ఫైల్స్ ఇంటూ స్టాక్ అని ఉంది. క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్రౌజ్ ఉంది. ఈ బ్రౌజ్ పైన క్లిక్ చేసి నేను ఈ బ్రౌజ్ పైన క్లిక్ చేసి 4 ఇమేజెస్‌ని ఇక్కడ లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకే అంటున్నా. చూడండి నేను ఇక్కడ 4 ఇమేజెస్ ఒకటేసారి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఇవి లార్జ్ ఫైల్‌లో ఉంటే గనుక పక్క డాక్యుమెంట్‌లో ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ కాకపోయినా పక్క డాక్యుమెంట్‌లో సెపరేట్‌గా ఒకటే ప్లేస్‌లో 4 ఓపెన్ అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు వీటికి తగ్గట్టుగా నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఈ 4 ఇమేజెస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. వీటి మధ్యన గ్యాప్ గూడా మనకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. ఇక్కడ లేయర్స్ గూడా అన్ని లేయర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. నేను ఇక్కడ 4 లేయర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎడిట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆటో బ్లెండ్ లేయర్స్‌లో ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది గదా! పనోరమా. ఇది చూడండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇది మొబైల్స్‌లో గూడా ఉంటది. ఇప్పుడు ఈ 4 ఇమేజెస్ కలిపి మనకు ఒకటే ఇమేజ్ లాగా చూపిస్తుంది. చూడండి. కలర్ కరెక్షన్ గూడా చేసేసింది. ఇక్కడ కలిపేసింది చూడండి. ఈ ఇమేజ్ ఈ 2 ఇమేజెస్ ఇక్కడ కలిపేసింది. ఇక్కడ ఓకే. చూడండి పైన ఫోటో అనేది ఫార్మ్ అయింది. చూస్తారా? ఇప్పుడు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇక్కడ సిమిలర్‌గా ఉంది కాబట్టి కొంచెం కలిసిపోయింది. అండ్ ఇక్కడ గూడా కొంచెం కలిసింది. కానీ ఇక్కడ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. అంటే ఇది బ్లాక్‌గా ఉంది. ఇది వైట్‌గా ఉంది. అందుకే మనకి ఇక్కడ కలవలేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 పీపుల్ ఉన్నారు గదా! ఈ పర్సన్ ఫేస్ తీసుకొని ఈ పర్సన్‌కి అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి. ఓకే. ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ జే అనేసి నెక్స్ట్ లేయర్‌లోకి తీసుకుంటాను. ఇలా సెపరేట్‌గా ఫేస్ అనేది తీసుకున్నాను. చూడండి. ఓకే. పర్సన్ గూడా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా సైజ్ అనేది డిఫరెంట్‌గా ఉంది. ఓకే. మనకు కనిపిస్తుంది గదా! ఇక్కడ నేను ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. ఓకే. చూడండి. ఓకే. ఒపాసిటీ తగ్గిచ్చేసి ఫేస్ అనేది మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి నోస్ ఎక్కడుంది? ఇక్కడ. ఓకే. నోస్, చిన్ ఇక్కడ మ్యాచ్ అయింది. నేను పైన టిక్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి మనకి ఇక్కడ క్యాప్ ఉంది అండ్ ఇక్కడ ఈ ఏరియా మనకు మెర్జ్ కాలేదు. అండ్ ఇక్కడ గూడా చూడండి ఈ ఏరియా గూడా మనకు మ్యాచ్ కాలేదు. చూడండి ఇక్కడ మెర్జ్ కాలేదు. ఓకే. ఇదంతా కనిపిస్తుంది మనకు క్లియర్‌గా. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్‌కి లేయర్‌కి లాక్ తీసేస్తున్నాను. ఈ 2 లేయర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. 2 లేయర్స్‌ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఎడిట్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆటో బ్లెండ్ లేయర్స్ అనేది ఇందులో మనకు ఇక్కడ సెకండ్ వన్ అనమాట. స్టాక్ ఇమేజెస్. ఓకే. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నా. చూడండి. ఓకే. కలర్ కరెక్షన్ కూడా వేసేసింది అండ్ ఆటోమేటిక్‌గా మ్యాచ్ కూడా చేసిందనమాట. ఇక్కడ చూడండి స్కిన్ అనేది ఇక్కడ కలిపేసుకుంది అందులో. ఓకే. కరెక్ట్‌గా రాలేదు. కొన్ని ఇమేజెస్‌కి మాత్రమే మనకు కరెక్ట్‌గా వస్తుంది. మిగతా ఇమేజెస్‌కి అంత కరెక్ట్‌గా రాదనమాట. ఓకే. మనకి ఇక్కడ మెర్జ్ అయిపోయి సెపరేట్‌గా ఇక్కడ లేయర్ అనేది వచ్చిందనమాట. ఓకే. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో లాస్ట్ వన్ స్కై రీప్లేస్‌మెంట్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి ఇమేజ్‌లో స్కై ఉంది గదా! ఇక్కడ చూడండి స్కై రీప్లేస్‌మెంట్ దీనిపైన క్లిక్ చేస్తాను. ఈ స్కై రీప్లేస్‌మెంట్‌లో మనకు కొంచెం అడిషనల్‌గా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం మనకు స్కైని చేంజ్ చేసేసింది కంప్లీట్‌గా. ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని స్కైస్ ఉంటాయన్నమాట. ఓకే. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ అప్లై అవుతుంటది. చూసారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాం. ఈ మేఘాలు ఉన్న స్కై అక్కడ వచ్చింది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సెపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ డిఫాల్ట్ స్కై అనేది నేను యాడ్ చేశాను. ఇన్ కేస్ మనతో స్కై ఉంటే గనుక ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మనం స్కై అనేది అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే. మనం ఇంపోర్ట్ చేయొచ్చు, లోడ్ చేయొచ్చు స్కై అనేది. మనం ఇచ్చిన స్కై ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ స్కై తీసుకుంటే ఇందులో మనకి ఇక్కడ చూడండి షిఫ్ట్ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఈ ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కై వచ్చి ఇక్కడ మనకి ఇమేజ్‌కి ఈ ఏరియాలో టచ్ అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ మనం అన్నాం అనుకోండి. చూడండి అది మెర్జ్ అవ్వడానికి ట్రై అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ ఇదేమో ఫేడ్ ఎడ్జ్. ఎడ్జ్‌ని ఫేడ్ చేస్తుంది అక్కడ. ఫేడ్ అంటే మీకు ఐడియా ఉంది కదా! ఫేడ్ చేస్తుంది. ఇక్కడ స్కై అడ్జస్ట్‌మెంట్స్ ఉంది. ఇక్కడ చూడండి కింద బ్రైట్‌నెస్ ఎంత బ్రైట్‌నెస్ ఉండాలి స్కై అనేది అని. ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యేటట్లు మనం బ్రైట్‌నెస్ పెట్టుకోవచ్చు.
లేదా ఇలా తీసేయొచ్చు. ఓకే. నేను ఇంత ఇస్తున్నాను. ఓకే. సో, టెంపరేచర్ ఏంటి ఇక్కడ? ఇక్కడ వార్మా లేక కూలా ఏంటి? ఇప్పుడు కూల్ అనుకోండి ఇటు సైడ్ తీసుకురావాలి. సో, మనకు టెంపరేచర్ అనేది కూల్‌గా వస్తుంది స్కై అనేది. ఇప్పుడు వార్మ్ గదా ఇక్కడ టెంపరేచర్. సో, నేను అందుకే వార్మ్ సైడ్ తీసుకెళ్తున్నా. ఓకే. స్కేల్. సో, స్కేల్ అంటే మీకు తెలుసు లార్జ్. సో, స్కై అనేది పెరిగింది లార్జ్‌గా. స్కేల్ అంటే ఇట్లా అంటే జూమ్ అవుతుంటదనమాట. ఇప్పుడు మనం స్కేల్ తగ్గిస్తే స్కై మొత్తం వస్తది. ఇన్‌కేస్ స్కేల్ మొత్తం తీసేస్తాను చూడండి. ఇది యాక్చువల్ ఒక ఇమేజ్. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి. ఇదొక ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్‌ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం డిఫాల్ట్‌గా. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫ్లిప్ అంటే ఇప్పుడు మేఘాలు ఇటు సైడ్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఇక్కడ ఫ్లిప్ పైన క్లిక్ చేస్తే ఆ మేఘాలు ఇటు సైడ్ వచ్చినాయి. చూసారా? నేను మళ్ళీ ఫ్లిప్ తీసేస్తున్నా. ఆ మేఘం ఇటు సైడే ఉంది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫోర్‌గ్రౌండ్ అడ్జస్ట్‌మెంట్స్ అని ఉంది. సో, ఇక్కడ మల్టిప్లై అనేది అప్లై అయిపోయింది. స్క్రీన్ ఆర్ మల్టిప్లై. సో, ఇక్కడ మల్టిప్లై అంటే ఇప్పుడు ఇక్కడ డార్క్ కావాలి కాబట్టి నేను మల్టిప్లై ఉంచుతున్నాను. ఓకే. సో, నెక్స్ట్ ఇది అవుట్‌పుట్ అనేది ఎలా కావాలి? న్యూ లేయర్‌గా కావాలా? డూప్లికేట్ లేయర్ కావాలా అని వస్తుంది. సో, న్యూ లేయర్స్ ఓకే. సో, నేను ఇక్కడ ప్రివ్యూ చూపిస్తాను చూడండి. సో, ఇలా ఉన్న మన స్కైని మనం ఇలా చేంజ్ చేస్తాం. నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో, చూడండి ఇటు సైడ్ ఇక్కడ చూడండి ఒకసారి స్కై రీప్లేస్‌మెంట్ గ్రూప్ అని వచ్చి మనకి ఇక్కడ మనం ఏమేమి అప్లై చేస్తాం ఈ స్కైకి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడేమో బ్రైట్‌నెస్, రెండోదేమో టెంపరేచర్. ఈ రెండే కదా మనం చేంజ్ చేసింది. సో, ఆ 2 ఇక్కడ అప్లై అయిపోయినాయన్నమాట. ఇక్కడ చూసారా బిఫోర్, ఆఫ్టర్. సో, ఇలా క్విక్‌గా చేంజ్ చేయొచ్చనమాట స్కైని. నెక్స్ట్ ఎడిట్‌లో డిఫైన్ బ్రష్ ప్రీసెట్. సో, ఈ ఆప్షన్ ఆల్రెడీ మనం బ్రష్ టాపిక్‌లోనే తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పీఎంజీ ఇమేజ్ ఉంది. సో, ఇమేజ్‌ని మనం ఇలాగే బ్రష్ ప్రీసెట్‌గా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు బ్రష్ ప్రీసెట్‌గా అయిపోతుంది. అంటే బ్రష్‌గా అయిపోతుందనమాట. ఇన్ కేస్ మనం దీని సైజ్ తగ్గించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైజ్ తగ్గించాను. ఓకే. సో, మాక్సిమం సైజ్ తగ్గిస్తేనే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఏ విడ్త్, ఏ హైట్ ఉంటే ఆ విధంగానే తీసుకుంటదనమాట. ఇలా సైజ్ తగ్గించిన తర్వాత నెక్స్ట్ క్రాప్ కూడా చేయాలనమాట. సో, ఇన్ కేస్ మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్‌లో కలర్ ఓవర్లే ఉంది కదా! సో, ఈ కలర్ ఓవర్లే తోటి నేను కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్. సో, నేను బ్లాక్ కలర్‌లోకి చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఎడిట్ బ్రష్ ప్రీసెట్. సో, ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేను బీబీ అని ఇస్తున్నాను. ఓకే. సో, చూడండి మనకు బ్రష్ టూల్‌లో డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను లేయర్ తీసుకుంటున్నాను. చూడండి ఆ సైజులో వచ్చిందనమాట. ఇక్కడ మనం ఒకవేళ మనం సైజ్ చేంజ్ చేస్తామనుకోండి. చూడండి ఇప్పుడు నేను సైజ్ అనేది మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఇంత సైజ్ తగ్గించాను. ఇంకా తగ్గిద్దాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ క్రాప్ కూడా చేయాలన్నమాట. ఎందుకంటే సేమ్ విడ్త్ అండ్ హైట్ తీసుకుంటది. ఇప్పుడు నేను మళ్ళీ ఎడిట్ బ్రష్ ప్రీసెట్. ఇక్కడ BB2 అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి. చూసారా? ఇలా సైజ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకు ఫోర్‌గ్రౌండ్‌లో ఏ కలర్ ఉంటే మనకు ఆ కలరే కదా వచ్చేది. సో, మీకు తెలుసు. ఓకే. సో, ఇలా చూడండి. ఇది కంప్లీట్‌గా బ్రష్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ ఎడిట్‌లో డిఫైన్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ ఒక ప్యాటర్న్ తీసుకున్నాను. సో, ఇప్పుడు దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. ఓకే. డిఫైన్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి. సో, సమ్ గోల్డ్ P అని ఇస్తున్నాను. ఓకే. ఓకే అంటున్నాను. సో, ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. కానీ ఎక్కడుంది? ఓకే. మనం ఏదైనా తీసుకుంటేనే కదా మనకు తెలిసేది. సో, ఇక్కడ నేను లేయర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి. ప్యాటర్న్ స్టాంప్‌లో ఇక్కడ లాస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఉందన్నమాట మనం సేవ్ చేసింది. ఓకే. చూడండి. సైజ్ మ్యాటర్స్ అని చెప్పా కదా! ఇప్పుడు ఈ డాక్యుమెంట్ విడ్త్ కంటే ఎక్కువగా ఉంది. విడ్త్ అండ్ హైట్ కంటే ఇక్కడ మనం సేవ్ చేసిన ప్యాటర్నే ఎక్కువ అనమాట. ఒకసారి చూడండి. ఇక్కడ ఇమేజ్‌లో ఇమేజ్ సైజ్ ఇక్కడ చూడండి పిక్సెల్స్‌లో 2026 ఇక్కడ కూడా 2026 అంటే ఇది స్క్వేర్ కదా ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు చూడండి విడ్త్ అండ్ హైట్ అండ్ ఇక్కడ ఉన్నది చూద్దాం ఒకసారి. ఇమేజ్ సైజ్. సో, చూడండి 1920 1080 అంటే ఇమేజ్ సైజ్ కాకపోతే క్యాన్వాస్ సైజ్ అయినా మీరు చూసుకోవచ్చు. క్యాన్వాస్ సైజ్ కూడా సేమ్ అనమాట. ఓకే. సో, అందుకు మనకి డాక్యుమెంట్ కంటే ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం సైజ్ ఇక్కడ తగ్గిద్దామా? సో, చూడండి. నేను ఇంతకుముందు చెప్పా కదా సైజ్ తగ్గించాలని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత తగ్గిస్తున్నాను. ఇక్కడ లోపల ఇమేజ్ తగ్గింది. కానీ మనకు చుట్టూ అలాగే ఉంది కదా! సో,
ఈ క్యాన్వాస్ని కూడా మనం తగ్గిద్దాం, క్రాప్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఓకే అంటున్నాను. ఇప్పుడు మనము ఎడిట్లో డిఫైన్ ప్యాటర్న్, సో ఇక్కడ జీ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్లో లాస్ట్ వన్ జీ చూడండి, ఇప్పుడు ఇది చిన్నగా వచ్చింది. ఓకే, సో చూడండి మల్టిపుల్గా వస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఇది ఆల్రెడీ మీకు చూపించాను, సో ఇది ఇక్కడ మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు డిఫైన్ కస్టమ్ షేప్ అని ఉంది. ఓకే, సో ఇది ఇంకా మనకు యాక్టివేట్ కాలేదన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ షేప్ అనేది అంటే పాత్ అనేది ఇక్కడ తీసుకోలేదు. ఓకే, ఇమేజ్ అనేది నాకు ఊరికే కదులుతుంది అనుకుంటే నేను దీన్ని స్టిఫ్గా ఒక దగ్గర ఇది లాక్ చేయాలనుకుంటే ఇక్కడ లేయర్ని నేను లాక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు లేయర్ లాక్ అయిపోయింది కదా. ఓకే, సో ఇది కరుస్తుంది కాబట్టి ఇక్కడ నేను కింద కర్వేచర్ పెన్ టూల్ తీసుకుంటున్నాను. సో రఫ్గానే డ్రా చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ అంటే ఇది కూడా ఆల్రెడీ మనకు అయిపోయింది టాపిక్. సో ఇలా రఫ్గా నేను సెలెక్ట్ చేస్తాను, అంటే ఒక పాత్ లైన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఎడిట్లో ఇక్కడ చూడండి డిఫైన్ కస్టమ్ షేప్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి దీనికి జీ స్టార్ అని పెడుతున్నాను, రీనేమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం అండ్ ఇక్కడ చూడండి లేయర్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అది ఎక్కడ సేవ్ అయి ఉంది, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కస్టమ్ షేప్స్ ఉంటాయి కదా, ఈ కస్టమ్ షేప్స్లో మనకు లాస్ట్లో సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు డ్రా చేద్దాం. ఇంతకుముందు మనం తీసుకున్నదే కదా. సో చూడండి ఇలా షేప్ అవుట్ అవుతుంటే మనం ఏం చేయాలి, సో ఇది మన హ్యాండ్తో మనం ఇలా అంటున్నాం, డ్రాగ్ చేస్తున్నాం, షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది వస్తుంది అన్నమాట. సో వచ్చింది చూస్తారా, షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఎన్ని షేప్స్ అయినా తీసుకోవచ్చు కదా. సో ఇలా చూడండి, సో అది కస్టమ్ షేప్ అనమాట. మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, 3 అనేది మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ చూడండి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ కావచ్చు, డిఫైన్ ప్యాటర్న్ కావచ్చు, డిఫైన్ కస్టమ్ షేప్ కావచ్చు, ఈ 3 కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఎడిట్లో పర్జ్ అనమాట. సో ఈ పర్జ్లో 3 ఉన్నాయి, క్లిప్ బోర్డ్, హిస్టరీస్, ఆల్ అండ్ ఇక్కడ వీడియో చేజ్ అని ఉంది కదా. సో ఇది జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే మన సిస్టంలో అంటే మెమొరీలో మనకు అన్నెసెసరీ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. లైక్ అండు రీడు చేసినప్పుడు ఆ డేటా స్టోర్ ఉంటేనే మనకు అండు రీడు చేయడానికి వస్తుంది. నెక్స్ట్ క్లిప్ బోర్డ్లో మనం ఏదైనా కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు కాపీ అది ఒక దగ్గర స్టోర్ అయి ఉంటుంది, నెక్స్ట్ వేరే దగ్గర వెళ్ళి పేస్ట్ చేస్తాం, అంటే ఆ గ్యాప్లో ఏమైంది ఒక దగ్గర సేవ్ అయిందనమాట. హిస్టరీ స్టేటస్ని కూడా డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి హిస్టరీస్ క్లిక్ చేస్తే హిస్టరీస్ మనము ఇక్కడ అన్నెసెసరీ డేటా అందులో తీసేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అంటే ఆల్ క్లిక్ చేస్తే అన్ని పోతుండే, హిస్టరీస్ ఒక్కటే ఉండే కాబట్టి ఇప్పుడు ఆల్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ వీడియో చేజ్ అంటే వీడియోకి సంబంధించిన చేజ్ అనమాట. నెక్స్ట్ చూడండి అడోబ్ పీడిఎఫ్ ప్రీసెట్స్ అని ఉంది. సో ఈ అడోబ్ ప్రీసెట్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ప్రీసెట్ని మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రీసెట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రీసెట్స్ మనకు బై డిఫాల్ట్గా ఉండేవి ప్రీసెట్స్ అనమాట. ఇది మనం సేవ్ చేసుకుంటప్పుడు అంటే పీడిఎఫ్ని ఫైల్ని సేవ్ చేసేటప్పుడు మనకు అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ్ యాజ్లోకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ చూడండి సేవ్ యాజ్ టైప్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఇక్కడ పీడిఎఫ్ కావాలి కదా. సో చూడండి ఫోటోషాప్ పీడిఎఫ్ అని ఉంది. సో ఇది ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఈ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన డాక్యుమెంట్ నేమ్ ఇచ్చి సంథింగ్ ఓకే సేవ్ అంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సేవ్ అడోబ్ పీడిఎఫ్ అని ఉంది, అంటే ఇక్కడ మనకు ఇక్కడ అడుగుతుంది అనమాట ఏ ప్రీసెట్లో మన పీడిఎఫ్ని సేవ్ చేయాలి అనేసి. ఇప్పుడు జనరల్గా అయితే హై క్వాలిటీ ప్రింటా ఎందులో సేవ్ చేయాలి అనేసి ఇక్కడ మనకు టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ ప్రీసెట్స్ అనమాట. ఇవి దేనికి సంబంధించిన ప్రీసెట్స్ అంటే ఇప్పుడు జనరల్గా చూడండి ఇప్పుడు ఫస్ట్ వన్ ఇక్కడ హై క్వాలిటీ ప్రింట్ అని ఉంది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు సో ఈ కంప్రెషన్లో ఇక్కడ చూడండి బై క్యూబిక్ డౌన్ శాంప్లింగ్ టు ఇక్కడ అని ఉంది, అంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని ఉంది 300/450 అని ఇక్కడ పిక్సెల్స్లో మనకు ఉందన్నమాట. ఇక్కడ కంప్రెషన్ ఏంటి అంటే జేపీజీ టైప్ అనేసి. నెక్స్ట్ ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉండాలి, మ్యాక్సిమమా హైయా అనేది, ఇక్కడ అవుట్పుట్ ఎలా ఉండాలి లేదా సెక్యూరిటీ సమ్మరీ. సో ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ ఒక్కటి క్లిక్ చేస్తే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంపాటబిలిటీ అని ఉంది. సో ఈ కంపాటబిలిటీ అంటే మనకు ఏ టైప్ ఆఫ్ సిస్టమ్స్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ వర్షన్ అనేది ఉండాలి, అక్కడ ఆ వర్షన్కి తగినట్టు ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ మనం సేవ్ చేసుకొని లాస్ట్కి సేవ్ పీడిఎఫ్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కస్టమ్ క్రియేట్ చేయాలనుకోండి,
ఇప్పుడు ఇక్కడ చూడండి అడోబ్ పీడిఎఫ్ ప్రీసెట్స్ అని ఉంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్గా అంటే ఇప్పుడు మనం ఇంతసేపు అక్కడ చూసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మన ఓన్గా ఒక ప్రీసెట్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనతో ఉంటే లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే మనం న్యూగా ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైగ్రీవ్ అని ఇస్తున్నాను. ఓకే, హైగ్రీవ్ అని ఇచ్చాను జస్ట్ నేమ్. ఇప్పుడు ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్రోబాట్ 5 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఇస్తున్నాను. చూడండి ఇక్కడ 8 ఇచ్చాను కదా. నెక్స్ట్ ఇక్కడ కంప్రెషన్లోకి వస్తే ఇక్కడ చూడండి డు నాట్ అనేది పెడుతున్నాను. అంటే డు నాట్ డౌన్ శాంపుల్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి హై తీసుకుంటున్నాను సంథింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా డిఫాల్ట్గా కరెక్ట్గానే ఉంటాయి. నేను వీటిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. సో జస్ట్ నేను ఓకే అంటున్నాను. ఓకే, ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, ఎస్ అని అంటున్నాను. ఇప్పుడు డన్ అంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మనది ఇక్కడ లాస్ట్ వచ్చింది హైగ్రీవ్ అని. నేను డన్ అని ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు మనము ఏదైనా ఫోటోషాప్లో ఒక డాక్యుమెంట్ చేసాము, దాన్ని పీడిఎఫ్గా సేవ్ చేయాలనుకుంటున్నాం. చూడండి ఫైల్, సేవ్ యాస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా. జస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాను, సేవ్. ఇక్కడ చూడండి అడోబ్ పీడిఎఫ్ ప్రీసెట్ అని ఉంది. ఇందులో మనము లాస్ట్ వన్ హైగ్రీవ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో హైగ్రీవ్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి కంపాటబిలిటీ ఇందాక అక్రోబాట్ 8 ఇచ్చాం కదా, అందుకే ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ కంప్రెషన్లోకి వెళ్దాం. కంప్రెషన్లో డు నాట్ డౌన్ శాంపుల్ తీసుకున్నాము, కరెక్టే. జేపీజీ కరెక్టే. ఇక్కడ చూడండి ఇమేజ్ క్వాలిటీ హై వచ్చింది. సో ఇవన్నీ మనం సెట్ చేసిన సెట్టింగ్సే కదా ఇందాక ప్రీసెట్లో. ఓకే, సో ఈ ప్రీసెట్ని అంటే ఈ అడోబ్ పీడిఎఫ్ ప్రీసెట్స్ ఏంటంటే మన ఓన్గా ఒక ప్రీసెట్ని క్రియేట్ చేయొచ్చు ఎప్పుడైతే పీడిఎఫ్ డాక్యుమెంట్ని సేవ్ చేస్తుంటే ఆ టైంలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఇది ప్రీసెట్ మేనేజర్ అనమాట. ఓకే, ఈ ప్రీసెట్ మేనేజర్ ఏంటంటే మీరు ఫోటోషాప్లో ఇప్పటివరకు మీకు ప్రీసెట్ అని నేను చెప్పిన ప్రతి ప్లేస్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనం లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇవేంటి గ్లాస్ కౌంటర్స్ కదా, చూడండి ఇవి ఎక్కడ చూస్తారు మీరు, మీకు చాలా ప్లేసెస్లో కనిపించాయి. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బెవిల్లోకి వెళ్తే ఇక్కడ ఉన్నాయి చూడండి గ్లాస్ కౌంటర్స్, చూస్తారా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనము లోడ్ కౌంటర్స్ అని ఉంది. సో ఈ లోడ్ కౌంటర్స్ ఇక్కడ క్లిక్ చేసైనా మనం లోడ్ చేసుకోవచ్చు అండ్ మీకు తెలుసు, లేదా ఇక్కడ నుంచి అయినా కూడా లోడ్ చేసుకోవచ్చు. రెండు ఒకటే అనమాట, సేమ్ ప్లేసెస్. అండ్ దాని కిందనే ఇప్పుడు ఏవైతే ప్రీసెట్స్ టూల్స్లో ఉన్నాయో మనకి ఇక్కడ టూల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే హీలింగ్ బ్రష్ ఉంది, అందులో మనకు ప్రీసెట్ ఉంటుంది కదా, ఉంటుంది. మనం ఇక్కడ చూడండి అలా మనకి ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. టూల్స్లో అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసి లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆల్రెడీ ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇట్లా ప్రీసెట్ మేనేజర్ నుంచి మనం లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెకండ్ వన్ చూడండి మైగ్రేట్ అని ఉంది. సో ఈ మైగ్రేట్ ఏంటంటే మైగ్రేటెడ్ ప్రీసెట్స్ ఇప్పుడు ఏం లేవు మనతోటి. ఒక సిస్టమ్ నుంచి మన ఇంకొక సిస్టమ్కి కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకొక సాఫ్ట్వేర్కి కావచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ వర్షన్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ప్రీవియస్ వర్షన్లో ఉన్న ప్రీసెట్స్ మనకి ఈ వర్షన్లో అంటే మనం ఈ వర్షన్కి మైగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మనం దీని హెల్ప్ తోటి మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సిస్టంలో ఏవి మైగ్రేట్ అయినా లేవు. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి దెర్ ఆర్ నో ప్రీసెట్స్ టు మైగ్రేట్ ఫ్రమ్ ద ఓల్డర్ వర్షన్స్ అని ఉంది. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటే కనుక మైగ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రిమోట్ కనెక్షన్స్. ఓకే, ఈ రిమోట్ కనెక్షన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మన సర్వీస్ నేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది, మన పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మన ల్యాప్టాప్ కూడా అంటే మన సిస్టమ్ ఇక్కడ ఏంటి అనేది, మన ఐపీ అడ్రస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఓకే, కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఆ సిస్టమ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ రిమోట్ యాక్సెస్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో నుంచి మీ కంపెనీలో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, ఆ కంపెనీలో ఉండే సిస్టమ్ తోటి ఈ రిమోట్ కనెక్షన్స్ తోటి మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీరు ఇంట్లోనే ఉంటారు, మీ ఇంట్లో ఉన్న సిస్టమ్ తోటి మీ ఆఫీస్లో ఉన్న సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఆ మిగతా వర్క్ని మీరు యాక్సెస్ చేయవచ్చు. సో అప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కలర్ సెట్టింగ్స్ అని ఉంది, ఓపెన్ చేస్తున్నాను. సో ఈ కలర్ సెట్టింగ్స్ ఆప్షన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సిస్టంలో ఫోటోషాప్లో ఒక ఇమేజ్ని ఎడిట్ చేస్తారు. మీ సిస్టంలో ఉన్న కలర్ సెట్టింగ్స్ తోటి ఆ ఇమేజ్ని ఎడిట్ చేస్తుంటారు లేదా మోడిఫై చేస్తుంటారు. కానీ ప్రింటర్ యొక్క కలర్ సెట్టింగ్స్ వేరే ఉంటాయి అనమాట. సో ఆ ప్రింటర్ యొక్క కలర్ సెట్టింగ్స్కి మీ సిస్టంలో ఉన్న కలర్ సెట్టింగ్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడు మీరు ఇది క్లిక్ చేసి
మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ ప్రింట్ అంటే అక్యురేట్‌గా రావాలి గదా! అంటే మీరు చేసిన ఫోటోనే మీకెలా ఉందో అంటే ఏ కలర్స్‌లో ఉందో మీకు ప్రింటింగ్ గూడా అదే కలర్స్‌లో కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రింటర్ యొక్క కలర్ సెట్టింగ్స్ ఏవో తెలుసుకొని మీరిక్కడ మోడిఫై చేసుకోవచ్చు సెట్టింగ్స్‌లోకెళ్ళి. సో, ఇప్పుడిక్కడ మనకు కలర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అని ఉంటది. ఓకే. మీకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ ఉంది. యూరోపియన్ ఉంది. సో, ఇవన్నీ గూడా డిఫాల్ట్ అనమాట. ఇక్కడ డిఫాల్ట్ మనకిక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి నార్త్ అమెరికన్ న్యూస్ పేపర్ ఉంది. సో, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాననుకోండి. అంటే ఆ నార్త్ అమెరికన్ న్యూస్ పేపర్ యొక్క ప్రింటర్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ న్యూస్ పేపర్‌ని ఎలా ప్రింట్ చేస్తాయో ఆ సెట్టింగ్స్ అన్నీ తీసేసుకుంటాయి. చూడండి నేను ఇట్లా క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా డిఫాల్ట్‌గా తీసేసుకున్నాయి అనమాట. ఓకే. సో, మన ప్రింటర్ ఏదో దాన్ని కలర్ సెట్టింగ్స్ ఏవో తెలుసుకొని మనం ఇక్కడ ఈ ఆప్షన్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓపెన్ కలర్ సెట్టింగ్స్ అని ఉంది. ఓకే. ఇదేంటంటే ఓపెన్ సోర్స్ కలర్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే. దీన్ని మనం కలర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద మనం దీన్ని యూజ్ చేస్తాం. మనం రకరకాల ఇండస్ట్రీస్‌లో మనం దీన్ని యూజ్ చేస్తామనమాట. ఎక్కువగా ఫిల్మ్, టెలివిజన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో మనం దీన్ని యూజ్ చేస్తాం. సో, మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరొక ఫిల్మ్ ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి. ఓకే. మీరు కలర్స్‌ని అంటే మీ ఫుటేజ్ సేమ్ కలర్ కన్సిస్టెన్సీయే మెయింటైన్ చేయాలనుకోండి. అంటే ఎండ్ వరకు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నా గూడా మీ కెమెరా క్యాప్చరింగ్ అనేది సేమ్ కన్సిస్టెన్సీలో మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫైనల్ గ్రేడింగ్‌కి మీరు సేమ్ కన్సిస్టెన్సీ ఉన్న ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పంపించొచ్చు అనమాట. ఓకే. సో, ఇది డిఫాల్ట్‌గా అన్నీ కరెక్టే ఉంటాయి. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఆన్ అవుతుంది. సో, అది ఎక్కువగా మనము వీడియోస్ పైన యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు మన జస్ట్ ఫోటోషాప్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఓకే. సో, నెక్స్ట్ ఎడిట్‌లో చూడండి అసైన్ ప్రొఫైల్ అని ఉంది. ఓకే. ఈ అసైన్ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. డు నాట్ కలర్ మేనేజ్ దిస్ డాక్యుమెంట్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ ఆర్‌జీబీ అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నది ఆర్‌జీబీలో. సో, అందుకు ఇది టిక్‌లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తే అడోబ్ ఆర్‌జీబీ 1998లో ఉన్నామనమాట. సో, ఇది జనరల్‌గా ఈ అసైన్ ప్రొఫైల్ అనేది దేనిపైన ఎక్కువగా చేస్తామంటే మనం ఇమేజెస్ పైన లేదా డాక్యుమెంట్స్ పైన దీన్ని చేస్తామనమాట. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే సో, మీరు ఫోటోషాప్‌లో ఫోటోని ఎడిట్ చేస్తున్నప్పుడు అందులో మీకు అక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ కలర్ రిప్రజెంటేషన్ అనేది ఉంటది గదా! సో, అది మనకు డిజిటల్ ఇమేజెస్‌లో రిఫ్లెక్ట్ చేయొచ్చనమాట ఈ కలర్ ప్రొఫైల్‌ని యూజ్ చేసి. అంటే జస్ట్ సింపుల్‌గా చెప్పాలి అంటే మనం కలర్స్‌ని అక్యురేట్‌గా మనం రిప్రజెంట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్. సో, ఇక్కడ మీకు ఏది కావాలంటే అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాపిల్ అని ఉంది గదా! ఈ యాపిల్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ కింద మీరు ఇమేజ్‌లో చేంజెస్ అనేది చూడొచ్చు. లేదా ఇక్కడ కెనాన్ ఉంది గదా! సో, ఈ కెనాన్ పైన క్లిక్ చేస్తే ఇలా. ఓకే. సో, ఇవన్నీ ప్రీసెట్స్ అనమాట. మీరు జస్ట్ ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తున్నాను. మీకు ఏది ఓకే అనుకుంటే మీరు ఆ కలర్ ప్రొఫైల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఫస్ట్ వన్ గదా! అడోబ్ ఆర్‌జీబీ 1998. సో, ఇది ఒరిజినల్ వన్. సో, నేను ఒరిజినల్ పెడుతున్నాను. ఓకే. సో, నెక్స్ట్ ఎడిట్‌లో ఇక్కడ చూడండి. కన్వర్ట్ టు ప్రొఫైల్ అని ఉంది. ఓకే. కన్వర్ట్ టు ప్రొఫైల్ అంటే పైదానికి కిందది కొంచెం రిలేటెడ్ అనమాట. సో, ఈ ప్రొఫైల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రొఫైల్ ఉందనుకోండి. సో, ఇప్పుడు సోర్స్ వచ్చేసి మనము ఆర్‌జీబీలో ఉన్నాం. మన డెస్టినేషన్ ప్రొఫైల్ ఏది ఇందులో అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ పెట్టాననుకోండి. యాపిల్‌లోకి ఎళ్ళింది కన్వర్ట్ అయింది. ఓకే. సో, ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది గదా! బ్లాక్ అండ్ వైట్ పైన క్లిక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అయింది. లేదా లాస్ట్ వన్ చూడండి గ్రే. అంటే మీ ఒరిజినల్ దాని నుంచి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు కలర్ ప్రొఫైల్‌ని. సో, అందుకు మనం ఈ ఆప్షన్‌ని యూజ్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ ఎడిట్‌లో కీబోర్డ్ షార్ట్‌కట్ కీస్. సో, ఈ కీబోర్డ్ షార్ట్‌కట్ కీస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో, టూల్స్‌లో. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏది ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి. కంట్రోల్+N అంటే న్యూ డాక్యుమెంట్. ఇప్పుడు ఈ ఎన్ ప్లేస్‌లో మనం ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం కంట్రోల్+ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అది మనం ఇక్కడ చేంజ్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఫైల్‌లో మనకి ఇక్కడ చేంజ్ అవుతుందనమాట. ఓకే. కానీ ఇప్పుడు నేను డిఫాల్ట్‌గానే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్‌గా మనకు ఫిక్స్ చేసి ఉంటారనమాట. ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేసి మనం చేంజ్ చేయడానికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు అది ఆల్రెడీ వేరే దానికి ఉంటదనమాట. అందుకే నేను ఇక్కడ ఏది చేంజ్ చేయట్లేదు. ఓకే. యూజ్ డిఫాల్ట్ ఉంది. నేను మళ్ళీ ఇది క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. ఓకే. మీరు ఏది చేంజ్ చేసినా మీకు ఇక్కడ కనిపిస్తదనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ మెన్యూస్‌లో. ఇప్పుడు మెన్యూసేగా చూపించింది సేపు మెన్యూనే కనిపించింది. అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. టూల్ బార్. సో, టూల్ బార్‌లో మీకు తెలుసు కదా! వి అంటే మూవ్ టూల్.
ఓకే. ఎం అంటే ఇక్కడ రెక్టాంగిల్ మర్క్యూ టూల్. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈ లెటర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేయట్లేదు. ఎందుకంటే అన్నీ డిఫాల్ట్‌గా కరెక్ట్‌గానే ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క లెటర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ పెట్టి ఇక్కడ సైడ్‌కొత్తా. చూసారా? ఈ ఎన్ ఏదో వేరే దానికి ఉందంట ఆల్రెడీ. ఇలా అందుకే ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. సో, అందుకు నేను ఏం చేంజ్ చేయట్లేదనమాట. సో, ఈ లాస్ట్ వన్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా! ఈ ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే లైక్ అంటే నేను జనరల్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్కువగా గుర్తుండడానికి యూజ్ చేస్తాను కాబట్టి, సో ఇప్పుడు జనరల్‌గా మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటాం. మన మొబైల్ ఫోన్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైమ్ చేంజ్ అయిపోయినాయి అనుకోండి. అంటే తప్పుగా డేట్ చూపిస్తుంది, తప్పుగా టైం చూపిస్తుంది. సో అప్పుడు మీరు జనరల్‌గా ఎక్కడికెళ్తారు మీ ఫోన్‌లో? మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు. సెట్టింగ్స్‌లో అక్కడ వెతుకుతారనమాట. డేట్ అండ్ టైమ్ ఎక్కడుంది అని. అప్పుడు అందులోకి వెళ్ళి అక్కడ డేట్, టైమ్‌ని కరెక్ట్ చేసుకొని వస్తారు. అంతే కదా! సో ఇప్పుడు ఈ ఫోటోషాప్ అనే సాఫ్ట్‌వేర్‌లో మనం ఆ సెట్టింగ్స్‌నే ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనుకోవచ్చనమాట. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఎక్కడైనా దేనిలో అయినా ఇప్పుడు టూల్స్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఇక్కడ చూడండి టూల్స్ అనే సెక్షన్‌కొస్తారు. ఇక్కడ మీ ప్రాబ్లమ్‌కి ఇక్కడ ఏదైనా ఆప్షన్ వర్క్ అవుతదా? ఇక్కడ చూడండి. ఇక్కడ వెతకండి. అంటే ఇవన్నీ చదవండి. ఇప్పుడు ఇక్కడ జూమ్ విత్ స్క్రోల్ వీల్ అని ఉంది. అంటే ఇప్పుడు మీకు మౌస్‌కి వీల్ ఉంటది కదా! మీరు అప్ అండ్ డౌన్ అన్నప్పుడు జూమ్ అవ్వాలనుకోండి. మీరు ఇది టిక్ పెట్టుకోవచ్చు. టిక్ పెట్టుకొని నేను ఓకే అంటున్నా. నేను ఇప్పుడు అక్కడ ఆప్షన్‌ని నేను టిక్‌లో పెట్టాను కదా! అంటే నా వీల్ తోటి అంటే మౌస్‌లో వీల్ తోటి అంటే జూమ్ అవ్వాలి అనేది నేను టిక్‌లో పెట్టాను. ఇప్పుడు చూద్దాం. చూసారా? నేను జస్ట్ వీల్‌తో అంటున్నా అది జూమ్ అవుతుంది. మళ్ళీ నేను తీసేస్తున్నా. బ్యాక్ వస్తున్నాను. ఇలా చూడండి. అంటే వీల్‌ని అప్ అంటే మనకు జూమ్ అవుతుంది. డౌన్ అంటే మనకు జూమ్ పోతుందనమాట. అసలు ఇది ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను ఇలా ఇంతకుముందు వీల్‌ని అప్ అండ్ డౌన్ అన్నప్పుడు ఈ పేజ్ అనేది ఇలా పైకెళ్ళేది కిందకొచ్చేదనమాట. కానీ ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం జూమ్‌కి పెట్టాం. అందుకే జూమ్‌కొస్తుంది. అంటే ఇది నాకు ఇబ్బందిగా ఉంది. వద్దు అనుకోండి. అప్పుడు మీరు ఎడిట్‌లోకెళ్ళి ప్రిఫరెన్సెస్‌లోకెళ్తే ఇక్కడ చూడండి. టూల్స్‌లోకెళ్తే అంటే అది జూమ్ టూల్ గదా! మీరు చేంజ్ చేయాల్సింది. అందుకే టూల్‌లోకొచ్చా. ఇప్పుడు చూడండి ఇది తీసేసాను. ఇప్పుడు ఓకే అంటున్నా. ఇప్పుడు పోయింది గదా! సో, ఇప్పుడు నా వీల్‌నంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. చూసారా? అప్ అండ్ డౌన్ అవుతుంది. జూమ్ అవ్వట్లేదు. అలా అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రిఫరెన్సెస్‌లో మీరు మొత్తం అంటే ఇలా చదువుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇక్కడ ఇంటర్ఫేస్ అని ఉంది. ఇప్పుడు ఇంటర్ఫేస్‌లో ఇక్కడ చూడండి మనకు కలర్ థీమ్ అనేది డిఫాల్ట్ ఉంది. ఓకే. ఇక్కడ డిఫాల్ట్ కనిపిస్తుంది గదా! ఇప్పుడు నాకు ఇది మొత్తం బ్లాక్‌లో కనిపించాలంటే బ్లాక్‌లో కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు గ్రేలో కనిపించాలి అనుకుంటే గ్రే. ఇప్పుడు వైట్‌లో కనిపించాలనుకుంటే వైట్. చూస్తారా? సిస్టమ్ మొత్తం గూడా మనకిప్పుడు వైట్‌లో కనిపిస్తుంది. అంటే ఇది అదే జస్ట్ కలర్ థీమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ ఉంది కాబట్టి నేను డిఫాల్టే యూజ్ చేస్తున్నాను. ఓకే. వర్క్ స్పేస్ ఉంది ఇక్కడ సెకండ్ వన్. చూడండి ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతే మనకు ఇంకా చాలా కష్టం అనమాట. సెపరేట్ క్లాస్ చేయాల్సొస్తది. సో, నెక్స్ట్ హిస్టరీ అని ఉంది ఇక్కడ. సో, దీనికి హిస్టరీకి సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఫైల్ హ్యాండ్లింగ్ ఇప్పుడు ఏదైనా ఫైల్ సేవ్ చేస్తుంటాం కదా! ఇక్కడొచ్చి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్. డిఫాల్ట్‌గా ఇక్కడ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇప్పుడు 70% నా సిస్టమ్‌లో ఉన్న ర్యామ్‌ని యూజ్ చేస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీకు కావాలంటే ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. డిఫాల్ట్‌గా కరెక్టే ఉంటాయి కాబట్టి నేను ఏం టచ్ చేయట్లేదు. ఇక్కడ యూజ్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ అని ఉంది. ఓకే. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ ఉంటది కదా! మన సిస్టమ్‌లో దాన్ని యూజ్ చేయాలా అంటే అవునని పెట్టాను. లేకపోతే అంత లోడ్ అంతా కూడా మన సిస్టమ్ ర్యామ్ పైన పడుతుంది కాబట్టి నేను దీన్ని టిక్‌లో పెట్టాను అనమాట. అంటే ఎప్పుడైనా గ్రాఫిక్ కార్డ్ తోటి మనకు లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్‌కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ స్క్రాచ్ డిస్క్ ఉంది కదా! ఈ స్క్రాచ్ డిస్క్స్ ఏందంటే మనం సేవ్ చేస్తున్నప్పుడు మన స్క్రాచ్ అనేది ఇందాక చూపించాను కదా! అంటే టైప్ ఆఫ్ స్టోరేజ్ లిటిల్ బిట్ స్టోరేజ్ ఉంటే మనం అప్పుడు ఫస్ట్ మనకు సి ఉంటది ప్రిఫరెన్సెస్. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఈ ఆప్షన్‌కి టిక్ కూడా ఉండకపోవచ్చు. కానీ టిక్ పెట్టుకోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే సి ఫుల్ అవుతే డీని యూజ్ చేసుకుంటది. ఇప్పుడు మీ సిస్టమ్‌లో ఈ, ఎఫ్ ఇలా డ్రైవ్స్ ఉన్నాయనుకోండి వాటిని కూడా మీరు టిక్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అవి యూజ్ చేసుకుంటుంటదనమాట. ఇక్కడ కర్సర్ అంటే కర్సర్ ఏ టైప్‌లో ఉండాలి, ఏంటి అనేది మీరు ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది ట్రాన్స్పరెన్స్‌కి సంబంధించింది. యూనిట్ అంటే మనం మెజర్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ యూనిట్స్‌గా వస్తాయి కదా! మనం రూలర్ టూల్ తీసుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా మనకి ఇక్కడ డిఫాల్ట్ మెజర్‌మెంట్స్ ఉంటాయి కదా! మీరు ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఏ కలర్‌లో కనిపించాలి అనేది. ఓకే. సో, మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ప్లగిన్స్ ఇక్కడ మీరు ఇందాక చూస్తారు కదా! మీరు ప్లగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రిమోట్ యాక్సెస్ అదే రిమోట్ కనెక్షన్స్ దీనిలో చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ అంటే టెక్స్ట్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. లాస్ట్ టెక్నాలజీ ప్రివ్యూస్, లాస్ట్ వన్ ప్రొడక్ట్ ఇంప్రూవ్‌మెంట్స్. సో, వీటిని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫాల్ట్‌గా ఆల్రెడీ కరెక్ట్‌గానే ఉంటాయి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చన మీరు. ఇది వీటిపైన క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతాయి.
మీరు ఇక్కడ ఏమైనా డిఫాల్ట్గా టచ్ చేస్తుంటే రీసెట్, మళ్ళీ రీసెట్ అండ్ క్విట్. సో ప్రిఫరెన్సెస్ అంటే నథింగ్ బట్ మనకు సెట్టింగ్స్ అనుకోవచ్చు ఫోటోషాప్లో. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడిట్ అనమాట. సో ఎడిట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.